Hello family, welcome to Vinay Telugu Traveler. Thank you very much for following Facebook, Instagram, అలాగే యూట్యూబ్లో అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే నేను అరిజోనాలో ఉన్నాను. ఏఎస్సీ స్టూడెంట్స్ అంటే అరిజోనాలో ఏఎస్సీ స్టూడెంట్స్ దగ్గర నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఇప్పుడు ఏంటంటే చాలామంది స్టూడెంట్స్తో ఎక్కువ ఇంటరాక్షన్ అవుతుంటే అందరూ చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో నా మాటలో కాకుండా డైరెక్ట్గా అరిజోనా స్టేట్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మాటలోనే మీకు చూపిస్తాను ఈరోజు. సో చూడండి, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ మన దగ్గరలో ఉన్న చాలా రకాల అపార్ట్మెంట్స్ ఉంటాయి, చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు వెళ్ళి స్టూడెంట్స్ అందరూ నా గురించి వెయిట్ చేస్తారు లోపలికి వెళ్ళి వాళ్ళతో మీకు క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేస్తా. క్వశ్చన్స్ పంపించారు, చాలా క్వశ్చన్స్, అవన్నీ కూడా మీకు వాళ్ళని అడుగుతాను, వాళ్ళ మాటలోనే మీరు రెండు క్వశ్చన్స్ అని. లెట్స్ గో గైస్. డోర్ కొడుతున్నాను గైస్, ఎలా ఉన్నా చూద్దాం. హాయ్ మిన్షు, ఎలా ఉన్నావు? వెల్కమ్. యా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ చెప్పారు కదా, చాలా రోజుల నుంచి మన స్టూడెంట్స్ అందరూ ఒకసారి వీడియో చేసిన తర్వాత చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే అవన్నీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయకుండా మీ మాటల్లోనే వాళ్ళకి ఆన్సర్ చెప్పాలి. అట్ ద సేమ్ టైం మీకు కూడా మంచిగా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, వెదర్ కానీ ఎడ్యుకేషన్ కానీ అన్నీ మంచిగా వచ్చారు ఇక్కడ నుంచి. ఎన్ని మంత్స్ అవుతుంది? 7 months కదా. సో ఆల్మోస్ట్ ఇయర్ దగ్గరికి వచ్చేస్తుంది. సో ఈరోజు అయితే ఫుల్గా మనం చూద్దాం, మొత్తం అన్ని అడుగుతా క్వశ్చన్స్ మీరు అన్నీ చెప్పాలి మొత్తం. ఓకేనా? యా, లెట్స్ గో. మన వాళ్ళు కూడా రెడీగా ఉన్నారా? ఓ రైట్, లెట్స్ గో అయితే. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అందరూ మీన్స్ హౌ ఆర్ యూ ఆల్? సో ఇట్స్ ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు. సో యా, స్టార్ట్ ఫ్రమ్ హియర్. బ్రో, మీ పేరేంటి? సత్య. హాయ్ సత్య. Mayank, hi Mayank. I'm Manohar from Hyderabad. Hyderabad, okay. Yeah. Surya from Warangal. Surya, hi Surya. Shreya from Andhra. Hi Shreya. Hi, I'm Parvati from Kerala. Kerala, very nice. Hi Parvati. I am Ragini from Nagpur. Ragini from Nagpur. Nice Ragini. Last time we spoke, right, already? Interior designing. Yes. Cool. I am Satya from Chennai. Chennai, awesome. Our neighbor state. Kerala, Andhra, Maharashtra, Telangana. Awesome guys. Good awesome. గైస్, ఎప్పుడైతే ఫైనలీ నేనైతే స్టూడెంట్స్ మధ్యకి వచ్చేసిన, మొత్తం మన వాళ్ళు ఫుల్గా చాలా ప్రేమ ఆప్యాయత. అదే ఇండియన్స్ అనగానే మనకి అదే ఉంటుంది కదా. సో తప్పకుండా డిఫరెంట్ కల్చర్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ లాంగ్వేజ్ అవ్వచ్చు, డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అని అవ్వచ్చు. ఎండ్ ఆఫ్ ది డే మనందరం ఇండియన్స్. సో ఫైనలీ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఇండియన్ స్టూడెంట్స్తో వాళ్ళ అపార్ట్మెంట్లోనే, మిన్షు వాళ్ళ అపార్ట్మెంట్ ఇది. సో ఎంతమంది ఉన్నారు మిన్షు మీ అపార్ట్మెంట్లో? మేము ముగ్గురం ఉంటున్నాము. మీ పార్వతి అండ్ సలోని, వి ఆర్ రూమ్మేట్స్. ఓ నైస్. Three people. Single bedroom or double bedroom? It's double bedroom. Double bedroom. Okay. ఎంత ఎలా ఉంటుంది రెంట్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ మొత్తం? సో ప్రస్తుతానికి మా అపార్ట్మెంట్ రెంట్ బేస్ రెంట్ వచ్చేసి ఇట్స్ లైక్ 1545. ఓకే. అండ్ అది కాకుండా ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీకి పే చేయాలి అండ్ వైఫైకి, అంతే. వైఫై, ఓకే. నైస్. సో చూసారా, ఇలాంటి డీటెయిల్స్ అయితే కొంచెం చెప్తేనే మీకు ఇంకా అనిపిస్తుంది ఇంకా చాలా చెప్తే బాగుండని. ఎందుకంటే యూ గైస్ ఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ when I'm vlogging with students. So it will be really helpful what are the information you are providing for all the future students. Thank you very much for joining. First of all, thank all of you guys for joining this session. Okay, let's start. Let's start with Satya. So Satya, you are from Chennai, right? Yes, I'm from Chennai. Do you have visited any other countries? No, I haven't visited other countries, but I've just went to Nepal for like a pilgrimage kind of a trip. But yeah, I've just been to Nepal other than US now. Any one of your hometown people, they are doing masters? Any students? Yes. Your friends, you came with your friends or like you just came alone? I came here and I made some friends who are from Tamil Nadu as well. They are my roommates. Nice. And yes, we live 2 streets away from here. It's called University Valley Apartments now. So University Valley Apartments? Yes. Okay. So we also live in 2B2B apartments. 2B2B apartments? Yeah. Nice, very nice. So how long you been in US?
It's been more than 6 months. 6 months, Yes. around 7 months, right? Yeah, 7 months. How are you feeling? This cultural effect entirely different, right? If you're going to Nepal, it's like only few miles, like Yes, hundreds yes, of yes. miles. So it's like continents. You change like almost 7 oceans. Yeah, Or seas. it's much different. Like the climate, be the climate or like the people or any other things. It's much different than in India. But you get a sense of being in India because of the people who you are around with. Since we make like a lot of Indian friends here, it doesn't feel like you are very far away from home. Also, at the same time, you feel you also try to include various cultures in your life. Like let's say you want to eat Japanese food or Chinese food, you can go out and if you want to make American friends, you can do that. So it's a mix of both being in America and also like not leaving your own culture. So Right. So all Indian food is available, so it will be good, right? I mean, you Yeah. don't feel like you are in a different country or Yes, somewhere. yes. All Indian friends. I mean, you came for masters. yeah, I came for masters in civil engineering with my Civil engineering? Yes, Oh, with nice. specialization in sustainability. Sustainability. Okay. You have any prior experience in India? In India, I haven't had prior experience related to sustainability, but with related to civil engineering, I was in internships. Okay, internships. Okay, Yes. nice. Yeah. So, what do you suggest for civil engineers who are trying to come to US I for would- civil engineering? I would tell civil engineers to know what they would want specifically, like not just in the main bracket of civil engineering, but in specific what they would want to learn. That will be really helpful if they would know what they want to learn, and prior experience is always helpful in getting jobs and internships. Okay, prior experience. You recommend prior experience, right? Yes, For yes. students who are coming from India, not like freshers right away after bachelor's. They can come here. Freshers can also come. It really depends on what they would want. But if the freshers are coming, they shouldn't be. They should work hard. Okay. They should put more effort to know like the practical experience of civil engineering as well as sustainability. So Okay. What is the fee structure for civil engineering? fee structure is per semester, including all the health insurance and stuff. It will go around to 14,000. 14,000. Yeah, $14,000 per semester. Okay. And since if you can like make friends with the professors and you can involve yourselves in their research works, you can try for RAs and TAs, and mainly in civil engineering it's not as tough as other departments. So being a bit close to the professor and working with them itself can make you get a research assistant or a teaching assistant. Yes. So it will be helping your tuition fees, right? Yeah, exactly. So Or it will also give you a stipend which can. Stipend. So you suggest, students, some students they prefer taking bank loan from back in India, Yep. and they will come, right? Yeah. So what do you suggest? Where they have to apply for loans or Loan, since do you have any idea? Like you came for on Yeah. loan or? yeah, I came on loan. Okay. So my mother, she is an employee from LIC, and we were Okay. able to get a loan with a lesser rate of interest Government since job. she's Okay. an employee there. Okay. So I would suggest any place where the interest is low, because Interest is low. Okay. you will take a while to start repaying the loan. So Nice. So after the civil engineering, what is your goal? You want to stay here, look for job, or any? I'm currently I haven't like decided completely, but I would want to explore a lot of places here, explore the work culture here. Oh, And now nice. I'm just in Arizona, but I don't know where I would be there for my full-time work. Right. So if I like it there and if I like everything with the work, I'll probably be continuing there, or else see different places to go. I'm Okay. not like fixed to a particular. Got it. Okay. Nice. So yeah, thank you very much, Satya, Thank you. for sharing your Yeah. experience. That's All good, right? Here, Yeah, climate and everything. Some people say like, Arizona is like too much heat. Compared to Chennai, how it is like Arizona? How you so feel? I haven't been here during the proper summer. Mhm. Like in few months I'll be there for the first time in the proper summer. I just came by the end of July, Okay. so I wasn't exposed to the harsh sunlight. Okay. till now. So Still, it's coming your first summer in yes, Arizona. but till now I've been. It's bit
more heat what you face Heat in on- India. It is definitely more than India, but Hmm. you can stay indoors most of the time and do Right, your right. work like in campus or stuff. It's just Okay. that you have to plan your travel Okay. according to the Okay, okay. heat. Thank you very much, Satya. Thank you. Hope good luck for your future Thank you and so much. career for your career. Yeah. Hope you will get a good job. Yeah, thank you. Thank you. Hi, how are you? Hi, I'm great, thank you. So you're from From Nagpur? Nagpur. Yeah. Nagpur, right? Yeah. Yes, so Nagpur, the orange city. Orange India. city? Yeah, we're known And, for uh, oranges. Oranges? You have a lot of oranges in Yeah, Nagpur? we produce the best oranges. We don't get to eat, we just distribute it to the rest of the India. Rest of We the don't world. get to eat. Yeah. Very nice people, right? See, They're distributing oranges not keeping to oranges to, Yeah. for them. selfless people. We love sharing, what we have. And actually, when I was buying tur dal or something, Nagpur dal also very famous, right? Yes, yes, Dal? yes. If I'm not wrong. That regional dal, that is also, it tastes different. So. You born and brought up in Nagpur? Yes. Nice, nice. So, my experience is like I am into interior designing since 8 years now. So, I did my bachelor's, 4 years bachelor's in India. Then I started working. Oh, Then wow. I worked for 7 years in interior designing, and then Wow. after working, this lockdown came, and all my projects were at standstill. So I always wanted to go for masters. Okay. After bachelor's still I wanted to go, but then I couldn't. So because of this lockdown, I got a chance to now I should take this opportunity. Okay. So that's how I took this master's application, and I got the admit, and I came here. Wow. That's a big journey. I mean, you have a bachelor's degree in interior design Yeah. and you have 4 years experience in India. 7 years. Oh, sorry. Oh, sorry. 7 years. Yes. 7 years experience in yes, guys. It's really, I mean, first time I'm hearing that to interior design, very unique. I mean, 101, right, or 2? Yes, from Some- India, I don't think people come for interior. 101. It's like rare. Yeah. I mean, you have your thoughts from your childhood, like you want to come to education. I mean, you want to pursue any masters or. Masters? No, actually, I never thought that I will study so much. Like I'll study masters and Wow. higher degrees. And I was never a studious person, but bachelor's in India is a essential thing. You need to do undergrads. Then after that, I've started working. So while working, I came across many aspects in interior designing. Like there are, it's not just designing. There is lighting designing. Oh, the new thing has come, sustainable designing. So sustainability is not only related to like civil engineering, construction, all that. It is now into interiors also. The health is very important. So I came. I became familiar with these things while I was working on projects. So then I thought that I should, study deeply about these things. So because of that, I thought let's go for a higher studies. Because in US, I did a lot of research because while working, we used to refer from projects from US, China, Singapore. They have the leading architectural firms who are working on new technologies in interior designing. So I used to refer those projects. So then I thought, why not just go there and study, get a real-time experience. So that's how I planned. Nice. So, interior designing. Do you have any? Do you know anyone here who Indian people who like your seniors? No, No, actually right? no. I knew nobody, and in my family also, I'm the first person doing Oh. this, and all the procedure and everything was like totally new for me. I did everything from scratch, so I did the application and all. Then I actually, I would give this tip to all the newcomers, new freshers. You should do a extreme research on what department you are going in and how many people are coming for that course, and you should try to contact those people. There are many platforms in the ASU community. As soon as you get the admit, you are open to all the communities to the university which are there online for you. So Okay. just go join those communities. There are an n number of groups. You can just go there, regional groups who can give you, according to your language, according to your region. And then if you want some information about housing, food, or your studies, you can find different groups. Just join them, and then you'll get all the contacts of the people coming there, and just directly message them and talk to them.
That's Okay. how you can make friends, and you'll not be like, I'm coming to a new country, I don't know anybody there. Right. So You'll many people have already- that, yeah. I was like that, but then I did the research, so I found a lot of people. First person I contacted was Parvati. Parvati, oh, nice. Yeah. So I joined that ASU Fall 2022 group. It was a WhatsApp group. I found it on the ASU community online. So I joined that group, and there were like 110 people in that group. Wow. So I was wondering, yeah, who should I talk to first? Then I was just going through the list. I saw her picture. Then I thought, chalo, let's try. Let's Oh. start talking to her. So randomly, I just started talking. And now she's my like closest Close friend, right? Yeah. See, you don't know her before. No. Once you got joined to the group, ASU group, Yeah. then you came to, now you're good friends. Yeah, very good friends. Wow, So- that's so cool. So what about the jobs after interior designing? So you Yeah. have 7 years experience. So in US, I also don't know actually. So I'm first time hearing from you. So it will be helpful for students also. So what are the job opportunities for after you've done your masters in interior design? Interiors, I would say US has loads of firms in architecture and interiors. That's what, do research. You'll get to know. There are n number of companies, you know, New York, Ohio, Chicago, California, our neighbor state, Texas. Texas. Yeah, you have lots of companies here. Washington, Oh yeah. Denver, they have a lot of number of companies. Almost all major popular states. Yes. So you will not find difficulties in finding jobs. You Cool. can go to any state wherever you want to go, because I believe every state in US is like popular. Yeah. So it's not like you should not go to this state, not that state. Every state has. Oh, yeah. For I think yeah, some states IT companies are also very less. I mean, yeah. So that's what I'm telling. Popular means like kind of companies, interior design, right? So Yeah. New York is all. I mean, for That's a hotspot. hotspot. Yeah, New York and Washington DC Yeah. and this Texas. Yes. They have a lot of resources. Mhm. So yeah. Like, Yeah, so now I am in the second semester. So during my classes, there's my one professor. She always brings this guest lectures. Oh. They are working in the field. So every time she brings a guest lecturer who's working in some company. So one I got a chance to talk to. She works in this company HOK. That company is all over the world. In US itself, they have 23 companies. Oh. And then they are in Singapore, then they're in Dubai, Canada, they're everywhere. exactly. So Dubai, majority of the Middle Eastern and Yeah. European kind of Yeah. thing, right? So it's like, that's what, you will not find difficulty. Like interior design, you will get a job, definitely. Awesome. Yeah, and as Satya said, you should have an experience before coming to higher education, because it helps you a lot, because it makes you stand out from the rest of the crowd, because companies here prefer hiring people who have experience. Right. Look at this point, guys. So any field, if you have like prior 2-3 years, minimum 2 years. Minimum 2 years. Minimum yeah. 2 years. Yeah. So because you know this situation is same in India also. Companies don't prefer hiring freshers, because then they have to put a lot of time in training them, teaching them, and they want quick productive people. Like they want quick results. So trainees, they take some time to learn, because obviously they don't know anything, so they'll take time. So that's the same situation here also. So it's better in India, get some internship, work for 1 or 2 years. At least you'll be familiar with the work culture, how the things work outside in the field, the market and everything. And then come here. It will be easier for you also to get into the working field. Working field, yes. And you can give better results, and you can say, I'm a good employee for you, please hire me. Yeah. Yeah. Nice, nice. So one more question. So for this interior design, the fee structure is same like the IT and all No, I think my fees is different. It is $26,000 per semester? per semester. Wow. Yeah. $26,000 per semester? Per semester. Yeah. Yes. Usually, Is it semester or a year? Per year. 9 months. Yeah, it's for 9 months. oh, for 9. Okay. Yes, it's for So 9 months. yeah, It's 2 semesters. Yeah. pretty much yeah. It's the similar. Okay. So overall, your interior designing in ASU, how much it costs? It's I guess 26 for 9 months, 18 months, 26 Around is $32,000, $35,000. $35,000 For- for yeah. entire masters in interior design in Yeah. Arizona State University. Yes, Perfect. So remaining all this housing and expenses we have to bear, right? that we have to bear. Yeah. So how much can you? I mean, you're in almost 10 months, right, in US? Yes.
So for this masters 2 years, how much you can average for living, cost of living experience, I mean expenses and Expenses, I would say monthly. See, the essential expense that you have is the monthly rent, electric bill, and then food and conveyance. So rent is around, average is $460, and then electricity is $60, like $500, and then your food depends on you how much you Okay. you do that. It So- goes up to $300 maybe. so for average cost of living, $500 rent around, Yeah, for example, Yeah. for $500 rent, and And utilities 300. maybe $100 yeah, together, because sharing, right? yeah, So sharing $100, yeah. so around $600 will be good. 6 to 7, yeah. 6 to Average $700. 6 to 700 month fixed. It's a fixed amount. Yeah. Remaining your clothes, your food, Yeah. it's depend on what you're eating. Depends on You eat you, every day yeah. chicken biryani, it's like, you know. Yeah. And if it's it's different for those also who don't know cooking. Don't know cooking, Yeah, because they have to eat depend outside. on Uber and they go depend on restaurants, so their expense is different. Or on different diet. Yeah. Learn different diet plans, Yeah, it's all up gym to you. persons, you know. To buy protein shakes. Yeah. Okay, it's, okay. it's better. And one more tip: please learn cooking and come. Please learn cooking. Experience కావాలి, cooking skills కూడా కావాలి to survive yourself, Yeah. and to get job you need experience. So both are important. So And don't experience worry. about cooking experience. Cooking కావాలి. cooking experience కూడా కావాలి. Yeah. And don't worry, you will get the ready-made chapatis here. Yeah. So you just have to put on the tawa, just roast it. 2 minutes we'll get rotis. So don't worry, you won't starve here. Oh, okay, ready made. That desi roti, right? Something. Desi rotis, So yeah. one pack 10 or 20. One pack 12 pieces, $5 I think. $5. Yeah, $5. go to $5. Ready made. Yeah. Very tasty, guys. I already reels లో షేర్ చేశాను చాలాసార్లు, చూడండి. Yeah. So one more thing for this interior design, for engineering and technical they provide OPT, right? Huh. Yeah. So for you, what about for interior Yes, design? we also have that. OPT? Yes. 3 years? Actually, my program is not a STEM-based program. Mm-hmm. So I have CPT and OPT both. Okay. I've also I've received an internship offer. Oh. So I'll be starting my internship in summer for 3 months, Mhm. and then I'll come back to my studies. Okay. And after that, I'll be eligible for OTP. So I can OTP, go. yeah. Okay. OPT. OPT. yeah. Yeah. I used to say some many times like that, you know, something, OPT, yeah, OPT. Yeah. So OPT. So you don't have the STEM 2 years STEM Yes, I don't have that. for so interior designing. Yes, I don't have that. So as soon as my degree is complete, I should get a job and then Got it. try to get H1B. Otherwise, you know the rules. Definitely. Yeah. So if anybody like interested to know more about interior designing, reach out to us. Definitely, you know, we will touch base, and I will provide a good. No, Yeah. Ragini is contact info, so you can talk to her directly, and she can guide you future. You know. Yeah, for and your- it's actually very helpful. Whoever has an interest in interior designing, pursuing bachelor's in interior designing, don't worry that will I get job, because I recently attended the IIDA award function 2-3 days back. So there also I got to see a lot of leading architects here and Wow. suppliers and everyone. So Nice. yeah, I was volunteering there in the event. So there was the lead person there standing next to me. When we were free, she was talking to me. She was giving so much information, like we need interns. So I was so happy that yes, there are a lot of places open for interns. So don't worry, you'll definitely get internship in interiors. Perfect. The moment you get internship, you'll definitely get a job. Perfect. That's the first step. Awesome. You're very like straightforward, and people who are watching, who are trying to come for interior design, they will be feel like they are very happy about your words, because you are telling very confident. Yeah. Thank you so much, Nagini. Yeah. Welcome. Thank you for your time. Welcome. Yeah. Parvati, how are you, Parvati? Hi, I'm good. Good, How are yeah. you? Yeah, I'm good. So finally, last time everyone is here who attended last time, right? Buffalo Wild Wings event. He was not there, Satya. This show as a Yeah. So Parvati, Kerala Yeah, means I'm from coco. So beautiful boats, beautiful coconut trees, beautiful lakes Yeah. everywhere. Pure, like a honeymoon spot for many people, and at the same time, right? I'm not wrong, right? I have few of my friends, they went there, so I'm asking.
and culture based is also like very traditional. Yeah. Traditional also very, they give high preference. Yeah, we do. Famous festival, right? Onam. So boat racing. So tell about something about Kerala, and I know, I mean, because I went to St. Mary's High School, so all of my my teachers are from Kerala. Oh, So they used to share some. They are from Kerala. What is the capital? Trivandrum. I'm also from Trivandrum. You are also from Trivandrum? Yeah. Parvati from Trivandrum, Kerala. Everybody is watching who are Malayalis or from Kerala. She is here to help you guys. Yeah. Definitely. Yeah. So Kerala, as you know, it's called the God's own country. It's a very beautiful place. What's that? It's called God's own country. God's own country. Yeah. Oh, nice. Okay. It's mainly because of the greenery there and all the backwaters. That's what Kerala is famous for. Okay. And also the food. Food. Yeah. And I think it has a very moderate climate mostly. So that was one of the first things that kind of bothered me when I came here, because it's very dry, and Yeah. Kerala mostly has a moderate climate, so it's not much of a problem. You don't have any problems there. But here you have to wear sunscreen and then use moisturizers. Moisturizers. So that was one difference I felt here. And it's very green and kind of serene from where I I come saw from. some videos and all. Yeah, every time. Next time I get a chance, I will definitely go to Oh, Kerala. you should definitely visit Boat house Kerala. also famous, right? Yeah, that's in Alappuzha. No, Yeah, Alappuzha, and okay. I'm from Trivandrum. That's the capital. Trivandrum, Yeah. okay. Wow, very nice. Yeah, Parvati. Yeah, so I came here for masters in robotics and autonomous systems. Masters in robotics. Yeah, that's right. So yeah, I'm so excited to know about robotics. Yeah. So I did my undergraduation in electronics and communications. ECE. Yeah, but I also had an interest for programming, and I didn't want to pursue masters in electrical as such. So I wanted to try something which was a little more different and which would also incorporate a little bit of coding. That's how I came across robotics, in fact. Oh. So I graduated in 2020 and I came here for the fall of 2021. So I kind of took a year gap. That was when Corona had also hit and things were very different for everyone. But those of you are taking a gap here, what I'd suggest is don't just sit simply, but maybe do online courses or certificates that kind of proves to whatever you're doing next, whether you're applying for masters or applying for a job. It should prove to them that you didn't waste that year, but did something which kept you in touch with your field. Right. That would be very beneficial. That's what I personally felt while I was applying for masters, like 1 year later. So, and I came here, as I said, for the fall of 2021. 2020. Yeah. So almost seven months. Yeah, 7 months. Yeah. Future students, definitely this certification is main thing. Many students, they waste time. Like ideally, okay, I don't have experience, so I can't do anything. Rather going for some AWS certification or any certification, technology certificate, Python certificate. It's the best thing. Thank you for suggesting that. So, you know anyone from Kerala here in Arizona or any US? Your Yes, family, I friends, or do, relatives? No, well, two of my cousins are here, not in Arizona, but they're from different states. Different states. Connecticut, one cousin is in Connecticut and the other is in Minneapolis. So they're very far from here. I know. I mean, when you hear it for the first time, so my cousins are there, so it won't be a problem if I come here also. But actually, they're very far, so it's not very easy to stay in touch. And to be honest, my friends are what actually help me stay put and feel at home here. So it's the people you surround with here. Even if you may have family here, they might not be close by. Right. So the friends you make and the people you surround with are the people who are going to keep you sane. Because masters obviously is very stressful, and you need to. I mean, I wouldn't want to dissuade anyone who wants to come for a masters, but it does require focus, and you need to work. And on those days when you feel like maybe it's a lot of pressure, these people are the ones who remind you why you're here and all. So Right. So how you feel about the weather? I mean, changing Kerala and Arizona and US. In the beginning, it was hard because, as I said, it's fully green in Kerala, and here there's a stark difference because it's mostly dry. So that was a huge shift of environment. But what I felt is, I had gone for a vacation during December to my cousin's place in Connecticut, and she used to stay in Arizona. She did her PhD here PhD. Wow. in Arizona State University. So
She was like, your senior. just try to see the beauty in the dryness. If you would actually stop by to notice it, you will see it. And she asked me to visit the desert botanical garden. So actually, I did start appreciating beauty here in Arizona. So it's not that bad. It is actually the rocky structures, Right. the Grand Canyon, everything. It is actually very beautiful. So the greenery is not always that gives nature its beauty. You can also see beauty in all this. Exactly, Parvati, you added a good point actually. So I feel the same thing. This entirely different country, to be frank, guys. Arizona is a different country in US. Yeah. So definitely for sure. Yeah. Some places you feel like you are in Dubai. Some places you feel in Rajasthan. Sometimes you feel like you are entirely in different planet, Mars. I made one video, Mars. So you can Mars watch in in my YouTube. Arizona. Yeah, Mars in Arizona. Yeah. Oh, wow. I sent my drone to one location and it shoot. After I got home and I saw the footage, it feels like Mars. I was like, what? So it's like entirely different planet, different country, different state, all different. So date trees and palm trees everywhere. Yeah. So you have any prior experience? Yeah. No, like I said, I graduated in 2020 and I took a gap year. I did not Oh, work for 1 year. You have any but I was- certifications, sir, right? Yeah, I Oh. was doing online courses. And Awesome. Yeah, you didn't that's waste how your I- Cool. So if you don't have an experience, at least do certifications. Yeah, definitely for sure. Awesome, guys. Yeah. Thank you, Parvati, for sharing your you so information. much, And definitely, if somebody from Kerala reach out to me, definitely I will Sure, touch no base with you, Definitely. and we can help them. Okay. Sure, definitely. Malayalam. Yeah. Thank you, Parvati. Hi. Hi. So Hi, Mayank. Hi. Mayank, right? Yeah, Hi, Mayank. Mayank. How are you? I'm good. How about you? Yeah, I'm doing great, Mayank. Hmm. So it's really nice to meet all your friends. Yeah. And you too. I am first time. Yeah, we are meeting for the first time, Meeting yeah. for the first time. So how are you feeling? Arizona State University, Arizona. I was sort of skeptical as it's very hot and everything, Hmm. but then I came here and I'm like, this is like pretty good because there's absolutely no pollution. It's pretty clean, Hmm. and then like the weather, I like it. I was thinking that it would be pretty hot or something, Okay. but then I came here and it's not humid at all. That actually feels good to me because I don't like humid climate. Oh. And I don't like very cold climate. So I mean, I went to Chicago in the December break, and I did not like it because Freezing. it's too cold. You have to wear like 3 layers of jackets and everything and go out. Chicago is like you minus literally 1. walk like this because you have thick jackets and everything, and it's annoying. So where are you from in India? Actually, I didn't ask. Sorry. I'm from Gurgaon, Haryana. Gurgaon, It's NCR, Delhi, near Delhi. Near Delhi, Gurgaon, Haryana. Yeah. Awesome. South as well. Okay. Yeah, my college was VIT, so I was in Tamil Nadu for 4 years. Okay. So Gurgaon, Haryana. What is the best food we can get? Best food. Famous food for Haryana. Haryani food as Famous, per- like any. Like you would get a good Punjabi food, like if you get like Punjabi. kebabs, tandoori chicken and everything, and then butter chicken. Butter chicken. Yeah, Okay. that okay. all you get. And street food obviously you have Street the food. chaats. Samosa. Samosa. Punjabi samosa. Yeah. You have samosa, you have aloo tikki, chaat. Chole bhature. Chole bhature. Chole bhature. Wow, wow. Pav bhaji, Pav bhaji. Samosa, Punjabi samosa and chili, fried chili, right? I came here for my masters. I'm also doing robotics like them. Robotics. Yeah, RAS. Cool. Yeah, Yeah. robotics. Yeah. So yeah, I did my undergrad as computer science engineering, but for some reason I did not like completely sitting in front of a screen for 8 hours straight, Hmm. and so I wanted to do something else. Okay. Then during my undergrad, I started working with drones. Wow, drones. Yeah. Cool. So I mean, we had a drone team. We also came to US in 2018 Hmm. for a competition in Maryland. Maryland. Yeah. Oh, it's the second time you're coming to US. Yeah. Awesome. But do not say you're going to US and taking a drone with you because the visa office does not like that. Yeah. You came for competition in Maryland, right? Yeah. So what is the visa you're carrying that time? At that time, it was the tourist visa. Tourist visa, same. Oh, okay. Tourist visa. That was tourist visa. Oh. Do you have any letter from here, invitation letter or something Yeah, from? so the competition people sent us an invitation letter Hmm. saying that okay, these people are participating and we want them to come. Okay. We showed that to the embassy. Mm-hmm. And at the same time, they also need a point of contact
address and point Yeah. of contact. So we gave a point of contact from the competition person. So like that is how we were able to get a visa. Okay. Yeah. So visa is fine. So you know anyone here when you came with your friends? Yeah, I came with my friends at that time, but I also have relatives there. Like Ah, two of my really? cousins. Like one is in California, other one is in Wisconsin. Wisconsin. Yeah. You met them when you came here for competition? Not during the competition. No, during. Because Maryland and Wisconsin. Yeah, I know. That's why. Yeah, I thought. completely- Yeah. So did you win anything? Like, We got a rank, but we did not come like first, second, third. you got a rank. We got a rank. It's more of you Yeah. get contacts, because I got in contact with a lot of professors there, because Okay. a lot of universities come there. Even Arizona State came there. So a lot of professors come there. You can talk to the professors and you can actually give them your resume. Oh. Even companies come there. Like I remember Google came there, but they were at that point they were only hiring US citizens and not foreign. Okay, got But it. at least you get the contacts. Got it. That is pretty important. I mean, That's contacts really are- impressive actually. You Yeah. came for competition US and again you came for masters to the same country. Yeah. So I forgot to ask one question. Why ASU? I didn't ask anyone else. I just now I remembered. Yeah. Robotics program of the year. Oh, sir. No, what? Why ASU? ASU is number one for the patent rights. ASU is number one for the innovation. These are all visa interview questions. We always prepare and will give the same answers. Oh my god. No. Not a lot of Interview is- not a lot of universities. Oh, that's fine. So totally, I feel like ASU advertisement is very good. For real. So that's why people YouTube is running on ads, right? So they spend billions of dollars only on advertisement. That's what their business, right? Yeah. Wow, that's. See, she saw like buses and all. Yeah. on all of our buses. How long are you there for competition? 2 weeks. 2 weeks. Just Yeah. 2 weeks? Just 2 weeks. Like Hyderabad and Bhimavaram, right? Like my hometown. We landed in Washington, DC. Went Okay. went to Maryland by car. Yeah. Stayed there for the competition. Competition dates were like 4 days, and we Okay. took extra 2 days to set up everything. Your friends, like how many people they came? Like how many persons? So our team, I mean, in India, our team was roughly like 25 people, but here it was only like 6 to 7. 25 people. They boarded same plane or different? No, plane? they did not come. Not the entire team didn't come. Only like 7 people came here. 7 people on boarded the same flight. Yeah. Same flight. Cool, nice. Similar like excursion. School they will go for excursion to Delhi or Taj Mahal or something. He came for Smithsonian Museum, Washington DC. Nice, bro. It's really like so awesome. Nice to meet you actually. So, guys, ఇప్పుడైతే అయితే హర్యానా, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు. సో నెక్స్ట్ తెలంగాణ. హే గైస్, ఫైనలీ మన నైబర్ స్టేట్ తమిళనాడు, అలానే ఇప్పుడు మన తెలంగాణ, ఆంధ్ర, ఈ ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్ ఉంటుంది. బ్రో ఎలా ఉన్నారు బ్రో? బ్రో మీ పేరు? సూర్య. మనోహర్ బ్రో ఆల్రెడీ వీడియోలో వచ్చింది, మీరు చూసిండు ఆల్రెడీ. పక్కనున్న గంట సంబలు కొట్టకపోతే సో యాక్చువల్లీ ఏఎస్యూ స్టూడెంట్స్తో వీడియో చేసిన ఒకటి చిన్న 3 minutes ఉంటుంది. ఆ వీడియోలో మనోడు ఉన్నాడు, మనోహర్, చూడండి. హాయ్ బ్రో, మీరు? సత్యజిత్ రెడ్డి. హాయ్ సత్యజిత్ బ్రో. ఏమని పిలు? సత్య అని సత్య షార్ట్గా ఉంటుంది. ఇంకేం బై ఏంటి మరి మన యాక్చువల్గా ఇంకోటి చెప్పాలి తెలంగాణ గురించి. ఏంటంటే నేను అమెరికా వచ్చాను కదా, 2015 డిసెంబర్లో వచ్చాను. ఆక్టన్ పార్క్ అపార్ట్మెంట్స్. ఎవరన్నా చూస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ గ్యారంటీ వాళ్ళకి తెలుసు స్టోరీ అంతా. మొత్తం నా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణనే, ఫన్ ఉంటుంది మొత్తం తెలంగాణే. ఇంకా డీజే కొట్రా బాయ్ అని, ఇంకా మామూలుగా ఈ వీకెండ్ వచ్చిందంటే ఫుల్ సౌండ్ పెట్టి, ఇంకా కాప్స్ కూడా వచ్చేవారు. ఇంకా కాప్స్ ఏంటి ఏదైనా పోరా బాయ్ అని చెప్పి ఫుల్ ఇంకా మంచి ఫుడ్ చేసుకోవడం, తినడం, ఎంజాయ్ చేయడం భలే మస్తు ఉండేది. అంటే నేను వచ్చా, నాకు ఎవ్వరు తెలియదు యాక్చువల్లీ. ఫస్ట్లో అమెరికాలో నాకు ఎవ్వరు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫ్రెండ్ తెలుసు, హర్షిత్ వర్మ గాదిరాజు అని, తన నా ఫ్రెండ్, భీమవరం ఫ్రెండ్. తన నాకు మా ఫ్రెండ్
ద్వారా తన పరిచయం అయితే తన ద్వారా నేను ఇక్కడికి వచ్చిన ఒకటన్ అపార్ట్మెంట్స్కి వచ్చిన. అందులో మన వాళ్ళందరూ తెలంగాణ ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు మొత్తం అందరూ. సో నాకు భాష ఇదంతా నాకు అప్పుడు చేసిన అన్నది కూడా నాకు ఇప్పుడు నేను చేశాను అన్నది రావట్లేదు నాకు. యాక్చువల్లీ చేసిన అన్నది వచ్చేస్తుంది. సో ఫుల్గా అక్కడక్కడ వర్డ్స్ అయితే అలా అయిపోయినాయి. తర్వాత చాలాసార్లు నేను మాట్లాడుతుంటే నువ్వు అందరికీ తెలంగాణలో మాట్లాడుతున్నాడు. లేదు బ్రో, నా ఫ్రెండ్స్ అందరూ తెలంగాణ ఫ్రెండ్సే, నాకు వచ్చిన కాడ నుంచి నాకు అలా కొంచెం వర్డ్స్ అలా వచ్చేసినాయి నాకు. ఈవెన్ మేము కూడా ఫ్యాన్ కట్టేయండి అంటే దేంతో కట్టేయాలి మేము కదా దేంతో కట్టాలో మాకు తెలియదు. ఫ్యాన్ కట్టే కట్టాలో తెలియదు కట్టే అని చెప్పి ఇంకా ఇలాంటివి జరుగుతుండే కొన్ని అలా తెలంగాణ. ఓకే, ఇంకేం గమనించారు బ్రో? ఇంకా యూజువల్గా ఆంధ్ర అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. మేము హాష్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది కానీ బట్ మేము అలా కాదు. తీరా బాయ్ ఏంది గట్లా చేస్తున్నావు అంతేలే, అలా ఎక్కువ రెగ్యులర్గా ఉండదు. ఓకే, అవును కరెక్ట్. సో సూర్య బ్రో ఏంటి ఏసీలో రోబోటిక్స్ మొత్తం రోబోట్లు తయారేస్తున్నారా? అంతే, డిఫరెంట్ రోబోటిక్స్ లో డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఓకే ఓకే. వీళ్ళు సిస్టమ్స్ ఇంజనీరింగ్, నా స్టోరీ వేరు. నేను ఎలక్ట్రికల్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓ మై గాడ్, ఇదేంది బ్రో? నెక్స్ట్ సెమిస్టర్ నేను మారబోతున్నా. ఇప్పుడు మాస్టర్స్ అనేది అన్ని బ్రాంచ్ అంటే నీకు అన్ని కోర్సులకి ఇచ్చేస్తారా? ఏ మాస్టర్స్ వస్తుంది నీకు ఎందుకు? ఫైనల్గా నేను ఏదైతే కంప్లీట్ చేస్తానో దాని నుంచి వస్తుంది. ఐఎమ్ ఏ ప్యూర్ రోబోటిస్ట్. నేను అన్నిటిని కవర్ చేస్తున్నాను. అంటే ఏసీయూ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ తెలుసా ఇదంతా నువ్వు ఇలా చేస్తున్నావు? డిపార్ట్మెంట్ నేను వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను, నాకు ఇది నచ్చలేదు, నేను ఎలక్ట్రికల్ ఉండొద్దు అనుకుంటున్నాను, సో నాకు ప్యాషనెట్గా ఉంది ఏఐలోకి చేద్దాం అనుకో. ఓకే, లెట్ ఇట్ బి. ఓ బట్ అయితే నీకు మాస్టర్స్ డిగ్రీలో లాస్ట్లో మొత్తం 1, 2, 3 ఒకటి ఉంటుంది కదా, మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒకటి ఉంటుంది. నీకు ఎలా ఉంటుంది? నీకు డిఫరెంట్ ఉంటుంది సర్టిఫికేట్. మేబీ నేను కూడా అదే అనుకుంటున్నా. నాకు తెలిసి ఇది గిన్నెస్ వరల్డ్ రికార్డ్ కూడా అవుతుంది యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలిసి ఎవ్వరు లేరు ఇలా ఇన్ని ఒక్కొక్క సెమిస్టర్లో ఒక కోర్స్ చదివితే ఏం సార్ ఇది అసలు యూనిక్ అండి. ఫిల్ ఇన్ ద ఆప్షన్స్ లో వస్తాయి కదా, ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఏఐ. వాళ్ళు ఏ పొజిషన్ వేసినా నేను రెడీ ఉంటా. ఎలక్ట్రికల్ అంటే ఎలక్ట్రికల్, ఇప్పుడు జాబ్ ఏది చేస్తావు బ్రో? నేను ఏది కాకుండా మెషిన్ లెర్నింగ్ చేస్తాను. ఏఐ చదివినది ఏది కాకుండా లేదు, ఏఐ మెషిన్ లెర్నింగ్. ఏఐ మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానిలోకి వెళ్తున్నాను. ఓ నైస్ బ్రో, నైస్. మనోహర్ బ్రో, నువ్వైతే నాది ఒక్కొక్క సెమిస్టర్లో చదువుతుంటే నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మా వ్యూయర్స్ కూడా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళకి నేనేం చెప్తా అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేర్ ఇస్ అ పాసిబిలిటీ టు చేంజ్. వాళ్ళకి నచ్చిన స్ట్రీమ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే ఓకే. మనం వచ్చి ఇక్కడే ఇరుక్కున్నాము అరే అని ఫీల్ అవుతారు. ఎగ్జాంపుల్ సూర్య ఫస్ట్ ఏఐ కి అప్లై చేశాడు. హి ఇస్ వెరీ మచ్ ఇంటూ ఏఐ. హి హస్ డన్ వర్క్ ఇన్ ఏఐ. కానీ ఏఐ కి అప్లై చేసిన తర్వాత రాలేదు బికాజ్ దే వర్ నాట్ అంటే అవైలబుల్ సీట్స్ లేవు. సో సిస్టమ్స్ కి తనకి అప్లై చేసింది ఏఐ కానీ సిస్టమ్స్ ఇచ్చారు. నేను ఏఐకి అప్లై చేశాను, నేను కొంచెం ఎర్లీ అప్లై చేశా, సో నాకు ఏఐ వచ్చింది. తనకి ఏఐ రాలేదు, తనకి సిస్టమ్స్ ఇచ్చారు. కానీ తనకి ఇంకా ఏఐ కావాలని ఉంది కానీ కొంచెం జీపీఏ వల్ల హీ కుడెంట్ గెట్ ఇన్ టు ఏఐ. కానీ మనోహర్ జీపీఏ కొంచెం బాగానే ఉంది కాబట్టి మనోహర్ జీపీఏ సో టాప్ స్టూడెంట్. సో ఫస్ట్ లో ఏఐ అని ఉంటుండే నాకు కూడా. ఓకే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే సిస్టమ్స్, ఐ ఫెల్ట్ లైక్ సిస్టమ్స్ వాస్ మోర్ డైవర్స్. ఓకే. సో మంచిగా అనిపించింది. ఇంకా సిస్టమ్స్ లో ప్రొఫెసర్ రేడ్కర్ అని ఒక ప్రొఫెసర్ ఉంటారు. హీస్ ద డైరెక్టర్ ఆఫ్ రోబోటిక్స్. ఆయన క్లాసెస్ చాలా బాగుంటాయి. నేనేం సజెస్ట్ చేస్తా అంటే ఎవరికైనా రోబోటిక్స్ ప్యాషన్ ఉందంటే ఏసీయూ ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. అంటే చాలా మంచి, అంటే చాలా యూనివర్సిటీస్లో రోబోటిక్స్ చెప్తారు కానీ చెప్పే రోబోటిక్స్ సిలబస్ అంతా ఎప్పుడో పాతకాలం చెప్తారు కూర్చోబెట్టి. కానీ ఇక్కడ మాత్రం లేటెస్ట్ టెక్నాలజీస్ చెప్తారు. లైక్ డ్రోన్స్ పైన వర్క్ చేపిస్తారు, ఆటోనమస్ వెహికల్స్ పైన వర్క్ చేపిస్తారు. చాలా కొత్త కొత్త ప్రాక్టికల్స్, చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 28 ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ మోర్ ఓవర్ రోబోటిక్స్ తీసుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు. ఇట్స్ ఎ వెరీ వాస్ట్ థింగ్. వీ కెన్ డూ ఎనీథింగ్. వీ కమ్ అండర్ మెకానికల్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఎనీథింగ్. ఓ వావ్. అండ్ ఇట్స్ బూమింగ్ రైట్ నౌ. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా 5 years ఇంకా రోబోటిక్స్ రోబోటిక్స్. సో ఐల్ సజెస్ట్ ASU. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అవుట్ దేర్.
ఓకే. ఏఎస్సీలో వస్తే కనుక మీరు రెగ్యులర్గా ఇప్పుడు ఐటీ ఎలా కాకుండా బెటర్ ఫ్యూచర్ ఇది కాబట్టి రోబోటిక్స్ తీసుకుంటే కొంచెం మనకి బాగుంటుంది. మీరు అది కూడా దాని నుంచి అన్ని విధాలుగా వెళ్ళొచ్చు కదా. సో ఇది స్టిక్ అయిపోయి ఉండదు కాబట్టి సో ఇట్స్ బెస్ట్. రోబోటిక్స్ గురించి ఆలోచించండి. అయితే ఆల్రెడీ ఇండియాలో కూడా బీటెక్లో బ్యాచులర్ మన ఇంజనీరింగ్లో ఏఐ పెట్టారని అన్నాను. సో రోబోటిక్స్ కూడా ఉందా? మెకాట్రానిక్స్ అంటే రోబోటిక్స్. ఓ యా. We're all different from different streams. ECE, EEE. She's from ECE. ECE, కంప్యూటర్ సైన్స్. ఒకసారి కెమెరా ఇక్కడ పెడతాను బ్రో. ఈసారి మనం అటు సైడ్ కూర్చుందాం. నాకు తెలిసి అంటే డార్క్ సన్సెట్ అవుతుంది కదా, బాగానే వస్తుందా? బాగానే వస్తుంది కానీ అటు నుంచి అయితే లైటింగ్ వస్తుంది. ఓ ఇక్కడే ఉంచుదాం అయితే. ఓకే సారీ. నేను ఒకసారి చెక్ చేద్దాం. డార్క్ అవుతుంది కదా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలంగాణ గవర్నమెంట్ 20 lakhs స్కాలర్షిప్ ఇచ్చింది. ఒకసారి బ్రో రన్ అవుతుందా మించు? సో స్టూడెంట్స్కి చెప్పాలి నేను. అవుతుంది కదా. ఓకే ఓకే ఎట్లా వచ్చింది అంటే ఓకే. సో నెక్స్ట్ నేను ఫండింగ్ గురించి చెప్తా ఇలా వస్తుంది బ్రో. మరి ఇప్పుడు మాస్టర్స్కి వచ్చారు కదా, ఇప్పుడు మన ఫీజుల స్ట్రక్చర్ అంతా మన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ చెప్పారు చాలా 50 లక్షలు అంటే ఇండియాలో అది ఆల్మోస్ట్ మనకి రిటైర్మెంట్ ఫండ్. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ఎవరికైనా 50 లక్షలు అంటే జీవితాంతం సేవింగ్స్ అది. సో మరి అంత డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఇక్కడ సో మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఫినాన్షియల్గా? ఎలా ఇప్పుడు బాగా ఇప్పుడు అంటే కోటీశ్వర్లు అనుకోండి, ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు డైరెక్ట్గా ఏదో చేస్తారు, అది అయిపోతుంది. ఇప్పుడు మిడిల్ క్లాస్ లేకపోతే ఇంకా కొంచెం పాపం ఫైనాన్షియల్గా తక్కువగా ఉంటారు పాపం, కానీ వాళ్ళకి అమెరికా వచ్చి చదువుకోవాలని చాలా ఆశ ఉంటుంది. సో వాళ్ళు అలా ఆశని అలానే మన వాళ్ళకి కాదు. పేరెంట్స్ కూడా ఏమంటారంటే ఇప్పుడు మా పేరెంట్స్ కూడా అలానే ఉన్నప్పుడు అంత డబ్బులు మనకి ఎందుకు అంటే అంత నువ్వు ఇక్కడ జాబ్ చేసేళ్ళు లేకపోతే అలా చాలా సజెషన్ చేశారు మా పేరెంట్స్ కూడా. సో అలానే ఇప్పుడు ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే పేరెంట్స్ అది మన కలేరా మనం కష్టం మనది కాదు, అది యూఎస్ అంటే ఎంఎస్ అంటే మనది కాదు అంటున్నారు. ఇప్పుడు అలా కాకుండా చాలామంది వస్తున్నారు, కష్టపడి చదువుకుంటారు, అంతా బాగానే ఉంది. సో ఇలా ఎవరైతే ఇలా డైలమాలో అంటే చాలా టాలెంట్ ఉండి పాపం డబ్బులు ఫినాన్షియల్గా తక్కువ ఉండి వాళ్ళకి ఏ విధంగా మనం సజెషన్ చేయొచ్చు ఏదన్నా? అన్న నువ్వు ఇప్పటివరకు చెప్పిందంటే నా స్టోరీ. నేను చాలా బ్యాంక్స్కి వెళ్ళాను, మా దగ్గర అసెట్స్ ఉన్నాయి, బట్ తెలంగాణ గవర్నమెంట్ ఎల్ఓఆర్ సిస్టమ్ అని కొత్త సిస్టమ్స్ తీసుకొని వచ్చింది. ప్లస్ అగ్రికల్చర్కి స్టూడెంట్లు ఇవ్వరు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్. నేనేం చేశానంటే నేను లోన్ స్వీడన్ బేస్డ్ కంపెనీ ప్రాడిజీ నుంచి తీసుకున్నాను. అది వెంటనే నాకు ప్రాసెస్ చేసింది. ప్రాడిజీ ఫైనాన్స్ అండ్ ఇది లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తుంది. ఇండియన్ బ్యాంక్స్ అయితే మనకి 5,000 per month కట్టాలి, ఇది అలా ఏం కట్టాల్సిన అవసరం లేదు. మాస్టర్స్ అయిపోయిన తర్వాత 1 year తర్వాత నుంచి పేమెంట్ స్టార్ట్ చేయాలి. సో నేను పూర్ స్టూడెంట్స్కి వాళ్ళ కళలు చేసుకోవాలంటే దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ లీవ్ ఫైనాన్స్ అని వచ్చింది, ప్రోడిజీ అని వచ్చింది. నాట్ ఓన్లీ ఇండియన్ బ్యాంక్స్ మీద డిపెండ్ అవ్వాలని చెప్పట్లేదు, ఎక్స్ప్లోర్ చేయాలి. నాకు ఈ ప్రోడిజీ అని తెలుసుకోవడానికి 4 months పట్టింది. బట్ నేను ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్స్ వస్తున్నారో వాళ్ళకి సింపుల్గా చెప్తాను, ప్రోడిజీ తీసుకొని వచ్చేయండి అండ్ వాళ్ళు ఎలాంటి అసెట్స్ అడగరు. ప్రాడిజీ ఫైనాన్స్. సో అది చాలా బెటర్. ఇంకోటి ఏంటంటే బేసిక్గా నేను ఫస్ట్ నుంచి టాప్ చేసుకుంటూ వచ్చాను, స్కూల్ టాప్ అండ్ ఎవ్రీథింగ్ టాప్ నేను. సో యాజ్ యూజువల్లీ లైక్ వీఆర్ ఫ్రమ్ తెలంగాణ, లైక్ వీఆర్ బ్లెస్డ్ టు బీ ఇన్ తెలంగాణ. తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారు 20 lakhs స్కాలర్షిప్ ఇస్తున్నారు స్టూడెంట్స్కి. సో విత్ ద గాడ్స్ గ్రేట్స్ అండ్ నాకు అన్ని పర్సంటేజెస్ బాగుండడం వల్ల నేను దానికి సెలెక్ట్ అయ్యాను. అండ్ రైట్ నౌ మై ఫీజ్ ఇస్ 35 lakhs ఏఎస్యూకి అండ్ 20 lakhs నాకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి వస్తుంది. అండ్ ఇంకా 15 lakhs ఉంటుంది. ఇక్కడికి వచ్చి ఒక ఇంటర్న్షిప్ ఏదో ఒకటి తెచ్చుకున్నారు అనుకోండి. సో అండ్ దట్ విల్ బీ కవర్డ్. సో మనం ఫ్రీగా చదువుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఇంకేంటంటే ఏసీ అనేది ఒక లైక్ టాప్ యూనివర్సిటీస్లో ఉంటుంది, ఫీజు ఎక్కువ ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ప్రతి యూనివర్సిటీకి వస్తుంది. సో ఎవరైతే 20 lakhs వెళ్తారో 20 lakhs బేస్ కాలేజ్కి వెళ్తారో ఆ స్కాలర్షిప్ చాలా యూజ్ అవుతుంది. ఈ స్కాలర్షిప్ రావాలంటే బీటెక్ పర్సంటేజ్ ఉండాలి, జిఆర్ఈ టాప్ ఉండాలి అండ్ ఐఎల్స్ టాప్ ఉండాలి. సో ఈ 3 criteria మీద వాళ్ళు స్కాలర్షిప్ శాంక్షన్ చేస్తారు. అండ్ వీటితో పాటు సూర్య లాగా రీసెర్చ్ అసిస్టెంట్ అవ్వటం, ఫుల్ ఫండింగ్ వస్తుంది. సూర్య ఏంటి రీసెర్చ్ అసిస్టెంట్. స్కాలర్షిప్స్ ఇట్స్ అ బ్లెస్సింగ్ టు గెట్ అ స్కాలర్షిప్ ఫ్రమ్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ రావడం ఇట్స్ అ బ్లెస్సింగ్. కానీ బట్ వీఆర్ నాట్ లిమిటెడ్ టు దట్. ఒకవేళ యూఎస్కి వచ్చిన తర్వాత మనకి
యుఎస్ యూనివర్సిటీస్ కూడా దే విల్ ట్రై టు హెల్ప్ యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఓకే టీచింగ్ అసిస్టెంట్షిప్స్, రీసెర్చ్ అసిస్టెంట్షిప్స్ చాలా ఇస్తారు ఇలా. లైక్ అందరికీ వస్తుందని చెప్పట్లేదు, కానీ కష్టపడితే మాత్రం వచ్చేస్తుంది. ఓకే నీకు నీ సబ్జెక్ట్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉంది అండ్ ఉందంటే డైరెక్ట్గా ఏదైనా ప్రొఫెసర్ దగ్గర కాంటాక్ట్ అయ్యి ఇఫ్ యూ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ యువర్ వర్క్స్, ఇఫ్ దే లైక్ వాళ్ళు మనకి రీసెర్చ్ అసిస్టెంట్షిప్ ఇవ్వచ్చు. సో మా ప్రొఫెసర్తో కలిసి వర్క్ చేయొచ్చు. సో అలా నేను కూడా మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాను, ఇలా మా I have this experience in robotics and I'm interested in this. So he was so generous and నాకు ఫుల్ ఫండింగ్ ఇచ్చారు. యూజువల్లీ మాస్టర్స్ 2 years పడుతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు కంప్లీట్ మై మాస్టర్స్ ఇన్ జస్ట్ 11 months. దట్స్ విత్ ఫుల్ ఫండెడ్. సో మా ఫండింగ్ వస్తుంది, ఐ డోంట్ హ్యావ్ టు పే ఎనీ కాలేజ్ ఫీజ్. పైగా ప్రతి మంత్ కొంచెం పార్ట్ టైంకి సాలరీ కూడా వస్తుంది. సో బేసికలీ నో యువర్ డిపార్ట్మెంట్. ఒకవేళ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా నో యువర్ డిపార్ట్మెంట్, నో ద ప్రొఫెసర్స్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్. ఒకసారి వెళ్ళి వాళ్ళకి మెయిల్ పెట్టి నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తే they'll 5 out of 10 they'll reply. Exactly. Yes. Explore opportunities and yeah. మనం ఏంటంటే ఇలా కాంటాక్ట్ చేసుకుని మనం చేసుకోవాలి. It's all about ఇప్పుడు ఈమెయిల్ అనేది ఫ్రీ కదా, మాట్లాడడం అనేది ఈమెయిల్ పెట్టడం అనేది ఫ్రీ. సో అది కొంతమంది ఏంటంటే మనకి రిప్లై ఎవరేమో, మనకి రాదేమో, మనం చేయలేమేమో అనుకుని ఆగిపోతారు. అలా కాకుండా ఈ రిసోర్స్ని యూజ్ చేసుకుని చక్కగా కాంటాక్ట్ చేసి అంతే కదా, ట్రై చేస్తే అడిగితేనే అన్న అమ్మాయిని అన్నం పెట్టాలంట వేయడం చాలా ఇంకా యూస్ఫుల్ ఉంటుంది. ఇండియా నుంచి ఎప్పుడైతే ఇండియా బిఫోర్ ఫ్లయింగ్ టు యుఎస్ ఇండియాలో ఉన్నప్పటి నుంచే ప్రొఫెసర్స్ ని రీచ్ అవుట్ అవ్వడం చాలా బెటర్ థింగ్. అది మాత్రం నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. రోబోటిక్స్ అనే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ బ్రాంచ్కి అయినా వస్తుండే. ఇప్పుడు ఫాల్లో వస్తున్నారు అనుకోండి, ఒక 3 months ముందు నుంచే ప్రొఫెసర్స్తో కాంటాక్ట్స్ పెంచుకోవడం ఇట్స్ అ వెరీ గుడ్ నాట్ ఓన్లీ ఏఎస్యూ, ఓవరాల్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ లో ప్రొఫెసర్ ముందుగా రీచ్ అవ్వడం చాలా బెటర్ థింగ్. ఓకే అండ్ అదే అంటారు ఇక్కడ, నాక్ ఎవ్రీ డోర్ అండ్ యూ విల్ బి బ్లెస్డ్. అన్ని డోర్స్ నాక్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది. కరెక్ట్. అందుకే యుఎస్ ని ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు కదా. వీటన్నిటితో పాటు అగైన్ ప్రతి యూనివర్సిటీ వాటికి ఒక స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తుంది. అగైన్ ఫెలోషిప్స్ అండ్ స్కాలర్షిప్స్ అండ్ అగైన్ ఇంకో ఆప్షన్ ఉంటుంది. సో ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్, ఎవ్రీ కార్నర్. మనం ఇండియా నుంచి వస్తున్నాం కాబట్టి మాక్సిమం ఎంత డిగ్ చేయాలనుకుంటే అంత డిగ్ చేయాలి ప్రతి కార్నర్. ఐడియల్గా వచ్చి కూర్చోవడం, ఏదో పార్ట్ టైంకి వెళ్ళి రావడం అలా కాకుండా ప్రతి కార్నర్. అండ్ ఫెలోషిప్స్ అని, స్కాలర్షిప్స్ అని, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ ఫైనాన్షియల్గా మీరు నిజంగా పోరుంటే మేక్ ఏ గుడ్ ఎస్సే బిఫోర్ కమింగ్ టు యునైటెడ్ స్టేట్స్. వచ్చే ముందే రాసుకొని రండి. సో ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అది కనుక ఇండియాలో లాగా, లైక్ ఇండియాలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ పాపులేషన్, ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ గుడ్, బట్ మనకు ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల చేయలేరు. బట్ దే హ్యావ్ ప్లెంటీ, చాలా ఫండింగ్ ఉంది. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇన్ నీడ్ ఆఫ్ మనీ, just reach the dean or reach the scholarship department. Obviously they are going to help you. And Indian associations ఉంటాయి ప్రతి యూనివర్సిటీలో, ఆల్మోస్ట్ ప్రతి యూనివర్సిటీలో దేర్ విల్ బి ఇండియన్ అసోసియేషన్. దాని హెడ్తో మాట్లాడితే దే డెఫినెట్ హెల్ప్. అండ్ వన్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్, యుఎస్లో దెర్ ఇస్ లాట్ చాలా జరుగుతుంది ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం. గర్ల్స్కి చాలా స్కాలర్షిప్స్ వస్తున్నాయి. ఓకే. సో దట్స్ ఆల్సో an option. గర్ల్స్ కూడా కొంచెం బాగా ఎంకరేజ్మెంట్ ఉంది, బాగా చాలా ఎంకరేజ్మెంట్ ఉంది. సపరేట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ జాబ్ ఫేర్స్ కూడా లైక్ ఉమెన్ కి సెపరేట్ గా జరుగుతాయి. అంటే కాలేజ్ లోని కొన్ని జాబ్ ఫేర్స్ ఓన్లీ ఫర్ ఉమెన్ దే కండక్ట్. సో బ్రో ఇంకా అది ఆఫ్ చేస్తున్నా నేను, అంటే డబుల్ వాయిస్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఒకసారి ఆ ప్రాసెస్ చెప్తారా బ్రో? ఒకసారి నేను చెప్తాను. ఒకసారి ఆ ప్రాసెస్ చెప్తారా బ్రో? మన స్కాలర్షిప్ అది మన ఫైనాన్షియల్ ఉన్నారు కదా, ఆ ప్రాసెస్ చెప్తారా నాకు ఒకసారి? మనకి ఎలా చేయాలి అది ఏంటి? ఇది ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన స్కీమ్ ఇది. ఇట్స్ ఫర్ బీసీస్, ఎస్సీస్, ఈవెన్ ఫర్ ద ఓసీ వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి రారు అనుకుంటుంది. కానీ వాళ్ళు ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనే సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఇది ఎవరికంటే ఓన్లీ పీపుల్ హూస్ ఫైనాన్షియల్ ఇన్కమ్ లైక్ యాన్యువల్ ఇన్కమ్ ఇస్ బిలో 5 lakhs.
ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నా లేకుంటే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఎబో ఉన్నా వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా పర్లేదు? లేదు వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓన్లీ వాళ్ళ ఇన్కమ్ ఏదైతే 5 lakhs బిలో ఉందో ఆ చిల్డ్రన్కి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే. సో ఇందులో ఏంటంటే ఫస్ట్ బీటెక్ పర్సెంటేజ్ 60కి తీసుకుంటారు అండ్ జిఆర్ఈ 20%కి అండ్ ఐఎల్స్ 20. టోటల్ ఇలాలో మెరిట్లో ఎవరున్నారో టాప్ మెరిట్ లిస్ట్లో 60 to 70 మెంబర్స్ తీసుకుంటారు ప్రతి స్ప్రింగ్ అండ్ ఫాల్కి ఇస్తున్నారు ఇప్పుడు. సో పీపుల్ ఎవరైతే తెలంగాణ నుంచి వస్తున్నారో ఫీల్ ఫ్రీ టు రీచ్ మీ. అన్న దగ్గర నా డీటెయిల్స్ ఉంటాయి, నేను ఆబ్వియస్లీ హెల్ప్ చేస్తాను. ఈవెన్ లోన్ ప్రాసెస్కి ఏదైనా కూడా, ఎందుకంటే ఐ నో ద స్ట్రగుల్స్. నేను తిరగని బ్యాంక్ లేదు, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ప్రతిది వజ్దాకి వెళ్తాను, నో అంటారు. ఐ స్టార్టెడ్ దిస్ ప్రాసెస్ ఇన్ 2020 బికాస్ ఆఫ్ బ్యాంకింగ్. నేను ఒక 1 year నా లాగ్ అయింది. ఇంకా వాళ్ళకున్న బ్యాంక్స్ రూల్స్ బట్టి వాళ్ళు కూడా ఇది అయితే లేదు ఇప్పుడు ప్రెసెంట్. ఏ బ్యాంక్ అయినా మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ఇండియాలో ఏదైనా పెద్ద ప్రాపర్టీ కానీ కొలాటరల్స్ కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ లేకపోతే ఇల్లు ఇలా రిజిస్ట్రేషన్ గోల్డ్ కానీ ఇంకేదన్నా దాని మీద ఇస్తున్నారు. సో ఈ ప్రాసెస్ ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చా? ఇది మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. లైక్ ప్రోడిజీ అండ్ లీప్ ఫైనాన్స్, ఎం ఫైనాన్స్. ప్రోడిజీ అండ్ లీప్ ఫైనాన్స్ అండ్ ఎం ఫైనాన్స్, ఈ 3లో ఐ స్ట్రాంగ్లీ ప్రిఫర్ ప్రోడిజీ. ఎందుకంటే రేపు పొద్దున మనం ట్యాక్స్ ఫైలింగ్కి కూడా యూజ్ అవుతుంది. వీఆర్ పేయింగ్ ఇన్ $to రైట్. ఓకే. సో నేను ప్రోడిజీకి చెప్తాను. ఎసెట్స్ కూడా అడగదు, కొలాటరల్స్ అడగదు, సింప్లీ స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ బాగుంటే చేస్తుంది. ఓ నైస్, వెరీ నైస్. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది, నాకు తెలియదు యాక్చువల్లీ, నాకు కూడా తెలియదు. అండ్ టాప్ యూనివర్సిటీస్కి ఇస్తుంది, వాళ్ళ స్పెసిఫిక్ లిస్ట్ ఉంటుంది, లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్కి శాంక్షన్. చాలా మందికి ఇప్పటికి కూడా డౌట్స్ ఉంటాయి, ప్రోడిజీ నిజమా కాదా. ఆబ్వియస్లీ ఐ స్ట్రాంగ్లీ ప్రిఫర్ టు గో ఫర్ దట్ వన్. అండ్ తెలంగాణ స్కాలర్షిప్స్, ఇట్స్ a very good initiative by the government of Telangana. Awesome. From the bottom of my heart, yeah. I'm thanking KCR garu and KTR garu for very nice giving this to the people. Cool. మన తెలంగాణనే కాదు, ప్రతి స్టేట్ దే ఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ లైక్ దిస్. We need to explore. బట్ తెలంగాణ కొంచెం స్టెప్ ముందుకు. Even Andhra Pradesh started the scheme. But వాళ్ళు ఏదైతే ఆ యూనివర్సిటీలు మాత్రం టాప్ 500లో ఉన్న యూనివర్సిటీస్కి అండ్ దే షుడ్ బిలాంగ్స్ టు సమ్ ట్రైబల్ ఏరియా 10 lakhs to 20 lakhs ఇస్తుంది. సో పీపుల్ ఎక్స్ప్లోర్ చేయండి. టీఎస్ ఈపాస్ అండ్ ఏపీ ఈపాస్ వెబ్సైట్స్లో ఉంటుంది. ఓకే. టీఎస్ అండ్ ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకి పోతుంది. అంటే రిమోట్లో ఉండాలి, కొంచెం ఫినాన్షియల్గా డౌన్ ఉండాలి, వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్. 1 year ముందు నుంచి ప్లాన్ చేసుకుంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆల్ దిస్. అంటే 3rd year నుంచి ప్లాన్ చేసుకోవాలి అంతేనా? 4th year నేను కొంచెం లాగ్ చేశాను, బట్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఇన్ టైం. ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉందా మీకు? ఐ హావ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని ఇయర్స్ ఉంది బ్రో? 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీరా? నేను గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యాను. నేను వచ్చే ముందు నాకు గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది, అది వదిలేసుకొని వచ్చాను. అది వదిలేసి వచ్చినావు? గ్రేట్ బ్రో, రియల్లీ గ్రేట్ నిజంగా. ఎందుకంటే చాలా మంది ఇండియాలో నేను చూసినాను, హైదరాబాద్లో లేకపోతే ఢిల్లీలో కానీ వెళ్ళి కోచింగ్లు తీసుకుని 3, 4, 5 years కూడా వేస్ట్ అయిపోయినా. అంటే కూర్చున్నాను. అదే అంటే 1 year అంటే ఓకే, దట్స్ ఫైన్. కొంతమంది 2-3 years నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ రాలేక ఇంకా అలా అలానే కూర్చొని గవర్నమెంట్ జాబ్స్ రావట్లేదు. సో నీకు అంటే గ్రేట్ అంటున్నా, అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ వచ్చావు అంటే ఇట్స్ రియల్లీ, అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావో అర్థమవుతుంది. యాక్చువల్లీ రియల్లీ గుడ్ యాక్చువల్లీ. నైస్. సత్య, వాట్ అబౌట్ యూ బ్రో? మీరు ఎక్కడ బ్రో? తెలంగాణలో కరీంనగర్. మీరు భయ్యా? నాది హైదరాబాద్. ఒరిజిన్ ఫ్రమ్ హైదరాబాద్. దిల్సుఖ్ నగర్. ఖమ్మం. 5 years బ్యాక్ మేము హైదరాబాద్. 5 years నుంచి హైదరాబాద్లో ఫ్యామిలీతో. ఎక్కడ ఉంటారు బ్రో? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్. ఓకే, వావ్ నైస్. సూర్య, మీరు? వరంగల్. కేఎంసీయా? కాకతీయ మెడికల్ కాలేజ్. వెరీ నైస్. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ అనుకుంటా. ఓకే బ్రో, చెప్పండి మీరు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది బ్రో? ఇండియాలో ఎలా మీ కాలేజ్ బీటెక్ అయ్యారు? బీటెక్ సివిఎస్ఆర్ కాలేజ్ చేసా. 2020 పాస్డ్ అవుట్. ఓకే, 2020 పాస్ అవుట్. 2021లో జిఆర్ఈ రాసా. ఓకే. 21లో ప్లానింగ్ స్టార్ట్ చేస్తే నాది కొంచెం ప్రాసెస్ లేట్ అయింది, కానీ అడ్మిషన్ వచ్చింది. దీంట్లో చాలా యూనివర్సిటీస్ అప్లై చేసా. దీనిలో అడ్మిషన్ కొంచెం తొందరగా అప్లై చేసుకుంటే బెటర్ అని నేను అంట. ఒక 6 months ముందే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. మా బ్యాచ్ కరోనా కాబట్టి కొంచెం అడ్మిషన్స్ ఈజీగా వచ్చేసాయి, కానీ ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోయింది. తగ్గించారు కదా. ఇంకోటి నేను విన్నాను, అది కరెక్ట్గా చెప్పండి.
ఒక్కసారి వీసా రిజెక్ట్ అయితే మళ్ళీ సెకండ్ టైం అప్లై చేసుకోవడానికి లేదంట కదా. 2 days Correct back, ఏనది? 1 week back ఈ రూల్ Yeah. వచ్చింది. మా Times of India. బ్రదర్ కి మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో వచ్చింది. Hmm. ఈ ఫాల్ కి వస్తున్నాడు ఇక్కడికి. Hmm. సో నాతో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పాడు నాకు ఇలాగా కొత్త రూల్ పాస్ అయింది. సో వీసాకి ఒకసారి అప్లై చేయొచ్చు. ఇది వరకు ముందైతే 30 days తర్వాత 3, 4, 5 days కూడా 5 times కూడా అప్లై చేయొచ్చు. apply Yeah, చేయొచ్చు. ఇప్పుడు- కానీ ఇప్పుడు ఒకవేళ రిజెక్ట్ అయితే ఆ అడ్మిషన్ ని డిఫర్ చేసుకోవాలంట. ద ఓన్లీ ఆప్షన్. మళ్ళీ వీసాకి అప్లై చేయడానికి లేదు. అంటే ఇప్పుడు మరి అడ్మిషన్ డిఫర్ చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ సెమిస్టర్ కన్నా రావాలి కదా, మళ్ళీ రావాలంటే వాళ్ళకి వీసా ఎలా మరి? డిఫర్ చేసుకుంటే మళ్ళీ అదే ఐ థింక్ మేబీ నెక్స్ట్ సెమిస్టర్ కి అలౌ చేస్తారు అనుకుంటా. అంటే ఇప్పుడు ఇందులో నాకు ఇంకో డౌట్ ఏంటంటే వీసా ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఉండదు. ఇప్పుడు బికాజ్ లాస్ట్ ఇయర్ 70,000 పీపుల్ ఇండియా నుంచి వచ్చారు, ఈసారి అవును. చాలా పెరుగుతున్నారు. అవును. సో ఇండియాలో కూడా మనకి వీసా అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టంగా అవుతుంది. ఇప్పుడు బ్రోకర్స్ తీసుకొని ఇవన్నీ చేస్తున్నారు. సో ఏం చేస్తున్నారంటే, నేను ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో చదివాను, ఒకసారి రిజెక్ట్ జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు స్ప్రింగ్లో అప్లై చేస్తే నెక్స్ట్ స్ప్రింగ్ ఆర్ ఫాల్కి ఎలిజిబుల్ ఉన్నారంట. సో అగైన్ వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందే అగైన్ అండ్ అగైన్. ఇంతకుముందు మా ఫ్రెండ్ 7 times వీసాకి వెళ్ళాడు. ఇప్పుడు సేమ్ టైంలో అంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు నా యూనివర్సిటీ అది సారీ ఫర్ ఎగ్జాంపుల్ నేను వస్తున్నాను అమెరికా. సో నాకు నెక్స్ట్ మంత్లో లేకపోతే నెక్స్ట్ 2 monthsలో ఓరియంటేషన్ ఉంది. నేను ఓరియంటేషన్ రావాలి. ఒకసారి అప్లై చేసినా రాలేదు, సెకండ్ టైం అప్లై చేసినా రాలేదు, థర్డ్ టైం అప్లై చేసినా అలా ఎన్నిసార్లు చేసుకున్నది. ఇదివరకు అంతా అలా ఉంది, ఇప్పుడు అలా లేదంటున్నారు. ఇప్పుడు అలా లేదంటున్నారు. సో నెక్స్ట్ మళ్ళీ చూసుకోవాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇయర్కి ఒకసారి అన్నట్టు అలా అంతేనా? ఒకసారి 2 times ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఫాల్ కి ఒకవేళ వీసా అప్లై చేశారనుకో, ఫాల్ కి రాలేదంటే మళ్ళీ స్ప్రింగ్ కి అప్లై చేసుకోవడమే. ఇంక సెకండ్ టైం మళ్ళీ నేను ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు వెళ్తానని లేదు. బికాస్ పీపుల్ చాలా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ ఇది అయిపోయింది మొత్తం, ఫ్లైట్లో నిండిపోయిన మన వాళ్ళు ఎక్కేస్తున్నారు అలా పట్టుకుని డోరు. తాలిబాన్స్ ఎక్కారు కదా. అండ్ మన తెలుగు పీపుల్ యునైటెడ్ స్టేట్స్ లో ఎక్కడ చూసినా మన వాళ్ళే తెలుగు మొత్తం అందరూ. ఏఎస్సికి ఇంకో పేరు ఉంది, ఆంధ్ర స్టేట్ యూనివర్సిటీ. ఆంధ్ర స్టేట్ త్వరలో పెట్టాలి ఆంధ్ర స్టేట్ యూనివర్సిటీ. నిజంగా పెట్టేస్తాం మొత్తం ఆంధ్ర. మనం ఇక్కడ ఉన్న మన స్టూడెంట్స్ పెట్టేద్దాం అందరం కలిపి ఆంధ్ర స్టేట్ యూనివర్సిటీ. గ్రాడ్యుయేషన్ లో ఉంటారు కానీ అండర్ గ్రాడ్యుయేషన్ ఈవెన్ ఇప్పుడు అండర్ గ్రాడ్స్ కూడా వచ్చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ కూడా వస్తుంది. వచ్చే లైక్ ఇండియన్స్ లోని 75% మన తెలుగు people వాళ్ళే ఉంటున్నారు. బ్రో పూర్తి పేరు ఏంటన్నారు బ్రో? సత్యజిత్ రెడ్డి. సత్యజిత్ రెడ్డి. కానీ మేము చూస్తుంటే నాకు చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా, సైరా నరసింహారెడ్డిలా ఉంది మొత్తం గడ్డం మేసాల కదా మనోడు మొత్తం మేస. సైరా నరసింహారెడ్డి తిప్పు బ్రో మేసం ఎలా తిప్పు బ్రో ఏమవుతుంది అది సైరా ఓకే. ఇంకా ఇంకంతా ఓకేనా బ్రో, నచ్చింది అంతా మొత్తం? ఇక్కడ అందరూ మన తెలుగు కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు కాబట్టి సేమ్ ఇండియాలో అండర్ గ్రాడ్యుయేషన్ ఎలా ఉందో ఆల్మోస్ట్ సేమ్ ఫీలింగ్ ఉంటుంది. మొత్తం తెలుగు. ప్లస్ ఏంటంటే మనం చూస్ చేసుకునే కోర్సులు అలాంటివి. సో వాళ్ళు వేరే కంట్రీ వాళ్ళు ఎవరు కూడా తెల్లవాళ్ళు కానీ అమెరికన్స్ కానీ ఇవి చేయరు. ఎక్సెల్ ఈ రోబోటిక్ ఐటీలు చేయరు వాళ్ళు. నర్సింగ్ లేకపోతే వేరే గ్రాడ్యుయేషన్ మెయిన్ అది అసలు చేయరు. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే మన వాళ్ళు రారు కదా, మన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం. ఐటీ అంటే మన వాళ్ళు ఇండియన్స్ ఉంటారు. ఇంక దీని దెబ్బతో వేరే వాళ్ళు కూడా ఇంకా మానేశారు చేయడం. ఎందుకంటే ఇంకా ఐటీ వాళ్ళు చూసుకున్నారు బాబు, మనకి ఎందుకురా, ఇండియన్స్ ఉన్నారు కదా మనకి, మనం వద్దురా బాబు మనం వేరే చూసుకుందాం అని చెప్పి అలా ఫిక్స్ అయిపోయి మెంటల్గా. ఇంకా చిరాకు వచ్చి ఇంకా అంటే వాళ్ళు కూడా ఐటీకి వెళ్దాం వద్దురా బాబు, క్లాస్ నుండి ఇండియన్స్ ఉంటారు, వాళ్ళ మధ్యన మనం నొక్కేస్తారా. ఈ డైరెక్టర్ ఇండియన్, మైక్రోసాఫ్ట్ CEO ఇండియన్, ప్రతి ఓడి ఇన్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు. మా రోబోటిక్స్ డైరెక్టర్ కూడా ఇండియన్. He's a very good professor. చాలా kind professor. I was blessed to meet him. ఆయన వల్లే నాకు స్కాలర్షిప్ ఫండింగ్ అండ్ రోబోటిక్స్ డిపార్ట్మెంట్ కి హి ఇస్ రియల్లీ అ బ్లెస్సింగ్. సో పీపుల్ మేము సజెస్ట్ చేస్తాం రోబోటిక్స్ ఏఎస్యూని కన్సిడర్ లైక్ ప్రయారిటీ లిస్ట్ లో పెట్టుకోమని చెప్తాం నేను. చాలా నాలెడ్జ్ ఉంటుంది ఆయనకి. ఆయన మన మహారాష్ట్ర ముంబై యూనివర్సిటీలో చదివి ఇక్కడికి వచ్చారు. ఆయనది ఇంకో డిఫరెంట్ స్టోరీ. హౌ హీ ఫేస్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. తను డైరెక్ట్ తన సేవింగ్స్తో ట్యూషన్ చెప్పి ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో పార్ట్ టైమ్స్ వర్క్ చేసుకుంటూ చదువుకొని
దాని తర్వాత మెల్లగా పిహెచ్డి చేసి దాని తర్వాత ఏసీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యారు. డైరెక్టర్ ఫుల్లీ చాలా చాలా నాలెడ్జ్, చాలా ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు ఆయన. అండ్ పీపుల్కి ఒకవేళ ఇంటర్న్షిప్ ప్రాసెస్లో అయినా ఏదైనా చాలా హెల్ప్ చేస్తారు. ఇలా ఉండటం కూడా మంచిది మనకి. యా, ఆయన ఫీడ్బ్యాక్ వల్ల నేను కూడా ఇంటర్న్షిప్ తెచ్చుకున్నాను. చాలా బాగా హెల్ప్ చేస్తారు. నైస్ బ్రో. హోప్ఫుల్లీ గుడ్ లక్ గైస్. మీరు అన్ని చేస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మంచిగా అవ్వాలి అని కోరుకుంటున్నాను. మన వినయ్ తెలుగు ట్రావెలర్ వ్యూవర్స్ నా తరపున మన కంపెనీ అందరి గురించి నేను ఇట్స్ గుడ్ లక్ ఫర్ యూ గైస్. థ్యాంక్ యూ అన్న. మీరు కూడా ఇలాంటి చాలా వీడియోలు చేయాలి. షూర్ బ్రో, చాలా పీపుల్ని అవేర్ చేయాలి. నేను అన్ని యూనివర్సిటీ తిరుగుదాం అనుకుంటున్నా గైస్. నేను మీరు చూస్తున్నారు కదా వీడియో, అందరూ ఫ్యూచర్ స్టూడెంట్స్ అందరూ కాంటాక్ట్ చేస్తున్నానండి. ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో కూడా ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ కాంటాక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. డెఫినెట్లీ నాకు ప్రయత్నించి నా సాయి శక్తిలో ప్రయత్నించి మీకు ఎన్ని విధాలుగా మీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలను, ఏ విధంగా చేయగలను, హెల్ప్ చేయగలను అనేది మన ఛానల్ తరపు నుంచి నేను చేస్తాను, వినయ్ తెలుగు ట్రావెలర్ తరపు నుంచి. అట్ ద సేమ్ టైం వచ్చే రోజుల్లో నేను అన్ని నెక్స్ట్ స్టాప్ సౌత్ ఫ్లోరిడా యూనివర్సిటీ, తర్వాత అర్కాన్సాస్, అలా అన్ని యూనివర్సిటీస్ తిరుగుతాను. మీరు ఎవరైనా ఈ యూనివర్సిటీలో కొత్త స్టూడెంట్స్ కొత్తగా వచ్చినా ఎవరైనా ఉన్నా నాతో కాంటాక్ట్ చేయండి. చాలామంది కాంటాక్ట్ చేశారు, ఇంకా వస్తాను. అట్ ద సేమ్ టైం జాబ్ గురించి ఎవరైనా చూస్తున్నా అంటే 3rd సెమిస్టర్ 4th సెమిస్టర్స్ ఉండి ఇంటర్న్షిప్ కాదు సారీ, ఫుల్ టైం జాబ్ గురించి చాలామంది ట్రై చేస్తారు. ఒకవేళ మీకు ఫుల్ టైం జాబ్ రాకపోయినా పర్లేదు, జాబ్స్ మీకు కావాలంటే కనుక తప్పకుండా రీచ్ అవుట్ అవ్వండి. నాకున్న సర్కిల్లో, మనకున్న కంపెనీ సర్కిల్ బట్టి ఇది బట్టి నేను గ్యారంటీ నేను హెల్ప్ చేస్తా. వెంటనే జాబ్ కూడా ప్లేస్మెంట్ చేసి H1 అండ్ గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ కూడా మన తెలిసిన కంపెనీస్తో కూడా నేను మాట్లాడి, CEOస్తో మాట్లాడి మీకు అరేంజ్ చేస్తాను. తప్పకుండా గుడ్ లక్ గైస్. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో ఫైనలీ మీరు ఇప్పటివరకు అన్ని స్టేట్స్ అయినాయి. మరి అంత చెప్పినా మన వినయ్ తెలుగు ట్రావెలర్, నేను భీమవరం నుంచి అయితే కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఇప్పుడు అయితే ప్రజెంట్ రాజమండ్రి నుంచి ఎక్కువ మంది కాంటాక్ట్ చేశారు. రవి ఏమో నా ఫ్రెండ్ రవి వైజాగ్ నుంచి, అలానే చాలామంది ఉన్నారు. అందరికీ ఏంటంటే అసైన్మెంట్స్, హోంవర్క్లు అలాని మనం క్రియేట్ చేసుకోవాలి ఓన్గా మనం చదువుకోవాలనుకుంటే. సో ప్రజెంట్ అయితే మిన్షు. హాయ్ మిన్షు. మిన్షు అంటున్నాను నేను. అసలు నేమ్ ఏంటి మిన్షు? ఏంటి ఒరిజినల్ నేమ్ ఏంటి? నా పేరు శ్రేయ. ఇంట్లో మిన్షు అని పిలుస్తారు. కానీ నాకు మిన్షు అని ఎలా తెలుసు అంటే, యాక్చువల్గా హేమ గారు, నమస్తే అండి హేమ గారు, మీరు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే మీకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వినయ్ తెలుగు ట్రావెలర్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. ఫాలో అవడమే కాకుండా మీ గారాల డాక్టర్ ఇక్కడ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటుంటే నేను ఎప్పుడైతే మా ఫ్రెండ్ రవి అందరూ ASU అరిజోనా స్టూడెంట్ యూనివర్సిటీ అని చెప్పడం, వీడియోలు చేయడం, వాళ్ళంతా రీల్స్ అయి పెడుతున్నా. వెంటనే హేమ గారు కాంటాక్ట్ చేశారు. హాయ్ వినయ్, నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, మీ ఆల్రెడీ టెక్స్ట్ చేసినట్టే ఇలా మా డాటర్ తన శ్రేయ కూడా ఇక్కడే అరిజోనా స్టేట్ యూనివర్సిటీ చదువుతుంది. తప్పకుండా మీరు స్టూడెంట్స్తో యూనివర్సిటీ అది కలుస్తారంటున్నారు కదా, తన కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ సర్కిల్ అందరూ ఉన్నారు, మంచిగా మీరు అందరూ మీట్ అయ్యి అందరితో వీడియో చేయండి మంచిగా అన్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల మొత్తం చాలామంది పరిచయం అయ్యారు స్టూడెంట్స్, మీరు అలా ఒక్క మెసేజ్ పెట్టడం వల్ల. సో ఇట్స్ రియల్లీ యూజ్ఫుల్. అది మనకి ఛానల్ కోసమే కాకుండా అట్ ద సేమ్ టైం ఫ్యూచర్ స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అయింది. థ్యాంక్ యూ హేమ గారు వన్స్ అగైన్, వినయ్ తెలుగు ట్రావెలర్ తరపు నుంచి, మన వ్యూవర్స్ అందరి తరపు నుంచి. సో మిన్షు, మమ్మీకి హాయ్ చెప్పు ఫస్ట్. మమ్మీ ఏదో సూపర్ కదా అసలు, మమ్మీ నైస్ టీచర్ కదా మమ్మీ, వెరీ నైస్. మీరు ఎక్కడ మమ్మీది? ఆంధ్రాలో. సో ఆంధ్రాలోని మాది రాజమండ్రి. వావ్, రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్, గోదావరి పుష్కరాలు, పుష్కర్ ఘాట్ ఫేమస్. ఇంకా స్ట్రీట్ ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, బజ్జీలు, వడలు. ఏంటి మీ ఇద్దరు అంటే నాకు ఏదో చెప్పారు ఫ్రెండ్స్, కొట్టుకుంటారంటే తెలంగాణ ఆంధ్ర అది అని చెప్పి. తన స్లాంగ్ ఏమో ఆంధ్ర. 24 hours మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు ఫైట్స్ జరుగుతూనే ఉంటాయి. తను ఎప్పుడు ఆంధ్ర గ్రేట్ అంటది, నేను ఎప్పుడు తెలంగాణ గ్రేట్ అంట. అంటే మేము యూజ్ చేసే కొన్ని వర్డ్స్ వీళ్ళు యూజ్ చేయరు. సో ఎప్పుడైనా వర్డ్స్ యూజ్ చేసినప్పుడు హీల్ బి లైక్, మీ లాంగ్వేజ్ ఏమంత బాగోదు, మీ స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. బ్రో నేను కూడా ఉన్నాను భయ్య, నీకు చెప్పిన నాకు చాలా బాధగా ఉంది. అట్లా అంటావన్నా, నేను ఎంత బాగా చెప్పినా బ్రో, తెలంగాణ ఫ్రెండ్స్ నా అందరూ నేను వచ్చినప్పుడు అంతనే కలిసి ఉన్నాను. మనమంతా తెలుగు వాళ్ళం, అన్న తమ్ముళ్ళు కామన్, అన్న తమ్ముళ్ళు కొట్టుకోవడం. కానీ అలా నిజంగా స్టేట్ వేరైంది కానీ మన
అందరం కలిసి ఉన్నాం కదా. నేను చెప్పాలంటే స్టేట్ వేరే అయిన తర్వాత ఇంకా బాగా అటాచ్మెంట్, అంటే బాగా కలిసి ఉంటున్నాం చెప్పాలంటే. ఇంతకు ముందు ఏంటంటే గొడవ ఫైట్లు అవి ఉండి, కానీ నిజంగా కలిసిన తర్వాత అంటే విడిపోయిన తర్వాత ఎక్కువ అటాచ్మెంట్, అంటే సీఎంస్ కానివ్వండి, ఇంకా జనాలు కానివ్వండి, అన్నీ కొంచెం బాగానే అయింది యాక్చువల్లీ. సో హోప్ఫుల్లీ ఆంధ్ర కూడా ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. ఇంకా చూడమని హోప్ఫుల్లీ జగన్ గారు కొంచెం బాగా డెవలప్ చేసి అంతగా మంచిగా కంపెనీస్ అన్నీ వచ్చి మన స్టేట్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. యా, సో మెయిన్గా కొన్ని వార్డ్స్ దగ్గర మాకు అవుతా ఉంటాయి. ఓట్స్ దగ్గర కొట్టుకుంటూ ఉంటారు. లైక్ నేను చెప్పాను కదా, ఫ్యాన్లు కట్టేయాలి, టీవీలు కట్టేయాలి, లైట్లు కట్టేయాలి. యూజువల్గా మీరు తెలంగాణలో ఏమంటారు, బంద్ చేయండి లేదంటే అంటే బంద్ చేయండి, ఫ్యాన్ ఆఫ్ చేయ, ఫ్యాన్ బంద్ చేయ అంటాం. నల్ల కట్టేయండి, ఇవి అనేసరికి కట్టేయడాలు ఏంటి అసలు? నల్ల అంటే ఇది ఎవరు, గుంటూరా? నల్ల అంటే ట్యాప్, నల్ల అంటే ఏదో కొంచెం నిజంగానే అంటే తెలంగాణకి ఎలా ఉందో గుంటూరు వాళ్ళకి ఉంటుంది, నెల్లూరు ఒకలా ఉంటుంది, ఈ విశాఖపట్నం ఒకలా ఉంటుంది, ఈస్ట్ గోదావరి ఒకలా ఉంటుంది, వెస్ట్ గోదావరి ఒకలా ఉంటుంది. భలే ఉంటుంది తెలుసా. నిజంగా అమెరికాలో కూడా అందరూ అనుకుంటే అమెరికాలో కూడా సేమ్ స్టేట్కి డిఫరెంట్ ఉంటుంది తెలుసా. ఇప్పుడు అరిజోనా ఇటు సైడ్ అందరూ వాట్అప్ గైస్ అంటారు, వాట్అప్ అంటారు అసలు, అది వాట్సాప్ అంటారు కదా. అలా డిఫరెంట్గా కొంచెం చాలా ఉంటాయి ఇక్కడ కూడా, అన్ని స్టేట్స్ డిఫరెంట్ లాంగ్. సో మిన్షు వచ్చేస్తే అసలు అరిజోనా స్టేట్ యూనివర్సిటీ అసలు అంటే ఎవరైనా తెలుసా ఫస్ట్ నీకు వచ్చినప్పుడు? ఆడపిల్ల ఒక్కదాని, ఇప్పుడు అందరూ గర్ల్స్ మన నార్త్ ఇండియా నుంచి మాట్లాడడం. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇండియాలో ఎలా ఉంటుందంటే, మనం వెస్ట్ గోదావరి బేసికలీ మెయిన్ వెస్ట్ గోదావరి కానీ తెలంగాణ కానీ తెలుగు స్టేట్స్లో ఆడపిల్లల్ని జస్ట్ హైదరాబాద్ పంపించాలంటేనే చాలా ఇదిగా ఉంటుంది. అది ఇదివరకు రోజుల్లో నేను చిన్నప్పుడు, ఇప్పుడు కూడా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు పేరెంట్స్. అది సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా? సో ఇంత దూరం వచ్చావు కదా, సో పేరెంట్స్ రియాక్షన్ ఎలా ఉంది, నీ ఫీలింగ్ ఎలాగా ఫస్ట్ టైం నువ్వు అలా అంటే అడ్మిషన్ వచ్చి? ఎవరు అంటే ఇంట్లో ఎంకరేజ్మెంటా, నువ్వు వెళ్తానంటే మీ ఇంట్లో పంపించారా, లేకపోతే మమ్మీ వాళ్ళు ఎంకరేజ్ చేసి నువ్వు ఇలా వెళ్ళి మంచిగా చదువుకోమని ఎలా అన్నారా, ఎలా జరిగింది? సో బేసిక్ ఐ నో దిట్స్ పర్సనల్ బట్ ఎక్స్పీరియన్స్ నాకు తెలుసుకోవాలని. సో బేసికలీ మై డాడ్ ఇస్ వెరీ మచ్ ఓవర్ ప్రొటెక్టివ్. అంటే లైక్ ఆబ్వియస్లీ బయట చాలా చూస్తూ ఉంటారు. అవును. సో దాన్ని బట్టి హీ రియాక్ట్స్. ఇట్స్ నాట్ లైక్ హీఈస్ చాలా అంటే చాలా చేదస్తం అలా ఇలా అనుకుంటారు, కానీ అలా ఏం కాదు. సో మై డాడ్ సపోర్ట్స్ మీ అలాట్. సో అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి కొంచెం మంచి గ్రేడ్స్ వచ్చాయి, ఆ తర్వాత నాకు జాబ్ వచ్చింది. కానీ కరోనా బ్యాచ్ కాబట్టి సో ఇంట్లో అండర్ గ్రాడ్యుయేట్ ఏ కాలేజ్? భీమవరంలో చేశాను. భీమవరం? మా ఊరే భీమవరంలో అండర్ గ్రాడ్యుయేషన్. నాకు తెలియదండి, కానీ హేమ గారు సారీ అప్పటికి తెలిసి ఉంటే కనుక అప్పుడే మీట్ అయ్యేవాళ్ళు మనం. సో భీమవరం విష్ణు యూనివర్సిటీ అయిపోవాలని కోరుకున్నాను త్వరగా, ఎందుకంటే అది డెంటల్ కానీ అన్నీ ఉన్నాయి. విష్ణులో ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్పండి. హేమ మీ ఫ్రెండే. సో సారీ మిన్షు, శ్రేయ. సో శ్రేయ ఫ్రమ్ విష్ణు కాలేజ్ భీమవరం అండి. సూపర్, అసలు అదిరిపోయింది ఆ యూనివర్సిటీ. విష్ణు అనగానే ఇంకా అందరూ భీమవరం అందరూ అబ్బా విష్ణు చూడడం మనకు అంటారు. ఎస్ఆర్కేరి కూడా ఫేమస్, విష్ణు కూడా ఫేమస్. ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి వస్తూ ఉంటారు చదువుకోవడానికి. సో ఈ రెండు కాలేజీలు కూడా భీమవరంలో ఫేమస్ కదా. సో అయితే డాడీ ఎంకరేజ్మెంట్ చేశారా బాగా? సో ఫస్ట్ నీకు వచ్చింది ఐడియానా ఫస్ట్? నేను చేద్దామని అనుకున్నాను. అండ్ రోబోటిక్స్ అనగానే డాడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే ఆయనకి ఇష్టం, బేసికలీ నన్ను చదివించడం ఇష్టం. నేను ఎప్పుడు లైక్ చదువుతా అన్నా హీఈస్ లైక్ చదువు, నువ్వు ఎంతవరకు కావాలంటే చదువు, నేను నిన్ను సపోర్ట్ చేస్తాను ఎప్పుడు. లైక్ పిహెచ్డి చేయాలనుకుంటున్నావా, మాస్టర్స్ తర్వాత చెయ్యి, ఐ సపోర్ట్ యూ అని అంటారు ఎప్పుడు. సో అలాగా హీ సపోర్టెడ్ మీ అలాట్. స్టార్టింగ్ నేను అండర్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాతే నేను అప్లై చేయడం, అంటే ఇంకా అవ్వలే, అప్పటి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేస్తాను. కానీ లైక్ కరోనా రావడం వల్ల లాస్ట్ టైం ఐ కుడెంట్. సో ఇంకా నేను అప్పుడు చాలా కష్టపడ్డాను, అప్లికేషన్స్ వేయడం, చాలా రీసెర్చ్ చేయడం కాలేజెస్కి అన్ని. ఇంకా ఆ ఇయర్ ఇంకా రాకపోయేసరికి ఐ గేవ్ అప్. ఇంకా లైట్ మళ్ళీ కరోనా ఇలానే ఉంటుంది, ఇంకా మళ్ళీ అప్లికేషన్ చేయడం వేస్ట్ అని. తర్వాత మళ్ళీ ఇంకా డాడీ అన్నారు, ఇంకా అలా ఏం కాదు, లాస్ట్ ఇయర్ అలా ఉందని ఈ ఇయర్ కూడా అలా ఉండాలని ఏం లేదు కదా, యూ ట్రై యువర్ లక్ అని. సో మళ్ళీ ఇంకా లైక్ చాలా లాస్ట్లో అప్లై చేశాను నేను, మార్చ్ అలాగా ఏసీకి అప్లై చేశాను, రోబోటిక్స్కి వచ్చేసింది. అడ్మిషన్ వచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఫస్ట్ బేసికల్లీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఇక్కడ లేరు. ఓకే, ఎవరు తెలియదు ఇక్కడ, ఎవరు తెలియదు. నాకులేనే సేమ్ నాది అదే పరిస్థితి అండి.
జస్ట్ Yeah, డాడ్ నుంచి వాళ్ళ కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ వాళ్ళు దూరం దూరంగా ఉంటారు, తెలియదు కదా యూఎస్ అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అనుకుంటారు యూఎస్ అంటే ఇక్కడ ఉంటుంది, మా వాడు యూఎస్లో ఉంటాడు తెలిసి అక్కడ చూడండి. ఎంత పెద్ద స్టేట్, టైం జోన్ 4-5 టైం జోన్లు ఉంటాయి ఇక్కడ, ఏంది ఇది అసలు. కానీ లైక్ చదవడానికి వస్తున్నా అని చెప్పాను కాబట్టి సో హీ బిలీవ్ అంటే నేను ఉండగలను, అడ్జస్ట్ అవ్వగలను ఇక్కడ అండ్ చదువుకోగలను అని. సో ఆ ధైర్యం చేసి నన్ను పంపించారు. నిజంగా ఆ పేరెంట్స్ ధైర్యం చేయడం చాలా గ్రేట్. అట్ ది సేమ్ టైం ఎవరు తెలియకుండా ఒంటరిగా ఒక ఆడపిల్ల రావడం, అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి చదువుకోవడం అనేది ఇట్స్ రియల్లీ ఇంప్రెసివ్. అట్ ది సేమ్ టైం వచ్చే ఎవరైనా ఇప్పుడు పేరెంట్స్ అలాగే సింగిల్ చైల్డ్ ఉంటారు కదా, ఒకగానొక కూతురు, వాళ్ళు కూడా ఏంటంటే వద్దమ్మా నువ్వు ఒకదాని ఇక్కడే ఉండి అంటారు. సో అలా కాకుండా అంటే వాళ్ళ ప్రిఫరెన్స్, అది మనం ఏం చేయలేం, ఎవరు డాటర్ వాళ్ళ ఇష్టం. బట్ స్టిల్ నేనేం చెప్పేది ఏంటంటే అలా అనుకోవద్దు. ఎగ్జాంపుల్ చాలామంది చదువుకుంటారు వచ్చి, ఇప్పుడు అమెరికా అంటే ఎలా అయిందంటే అమలాపురంలో అయిపోయింది, జస్ట్ వెళ్ళు బస్సులో వెళ్ళు లేకపోతే ఈజీగా అయిపోయింది, అందరూ ఉన్నారు. అండ్ హేమ ఆంటీ ఈజ్ లైక్ ఫ్యూచర్ మామ్ అంటే ముందే తిని ఇక్కడ ఉన్న మేమందరం ఆంటీ డైలీ మాతో కూడా తనతోనే మాట్లాడకుండా మా అందరితో కూడా మాట్లాడతారా? ఓ యా, చాలా అలా ఆంటీ అలా ఉండబట్టే ఈ రోజున మనం ఇలాగ అందరం కలిసాం. నేను ఇలా ఉన్నాను, మీకు తెలుసు, అందరూ తెలుసు, స్టూడెంట్స్ అందరు పరిచయం అయ్యారు. ఆ రోజు బఫెలో వెల్విన్స్ అంతమంది గ్యాదర్ అయ్యారు, ఆంటీ వాళ్ళే కదా, హేమ గారు వాళ్ళది. యా, ఇట్స్ రియల్లీ నైస్ యాక్చువల్లీ. సో మించు తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంది అనిపించిన తర్వాత ఎవరు తెలియదు కదా. సో ఇక్కడ ఇదంతా ఇది రూమ్ ఎత్తుకోవడం కానీ అంతా ఎలా చేశారు అసలు, రూమ్ అది ఫైండ్ అవుట్ చేయడం? ఇండియా నుంచే స్టార్ట్ చేశాను. లైక్ రాగిని చెప్పినట్టు ఈవెన్ నేను కూడా జాయిన్ అయ్యాను ఏఎస్యు. మాకు స్లాక్ అని ఒకటి యాప్ ఉంటుంది, సో ఏఎస్యు యాప్ స్లాక్. సో అందులో నుంచి లైక్ నేను జస్ట్ ఒక మెసేజ్ పోస్ట్ చేశాను, ఇప్పుడు నేను ఐఎమ్ ఇన్కమింగ్ ఫాల్ స్టూడెంట్ 2021కి రోబోటిక్స్లో అడ్మిషన్ వచ్చింది నాకు అని చెప్పి. సో రోబోటిక్స్లో ఆల్రెడీ అడ్మిషన్ వచ్చిన వాళ్ళు లైక్ వాట్సాప్ లింక్ షేర్ చేశారు స్లాక్లో. సో అలాగా వాట్సాప్ లింక్ నుంచి నేను జాయిన్ అయ్యాను. వాట్సాప్ గ్రూప్స్ చాలా ఉన్నాయి, రోబోటిక్స్ గ్రూప్స్ ఉన్నాయి, ఏసీయూ ఓన్లీ ఏసీయూ అడ్మిట్స్ గ్రూప్స్ ఉన్నాయి. సో అలాగా ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి నెమ్మదిగా స్టార్ట్ చేశాను. సో పోస్ట్ చేస్తూ ఉంటారు, మేము మాకు అడ్మిషన్ వచ్చింది ఇక్కడ, సో మేము రూమ్ కోసం వెతుకుతున్నాము కానీ మాకు రూమ్మేట్స్ కావాలి అని ర్యాండమ్గా పోస్ట్ చేస్తూ ఉంటారు గ్రూప్లో. సో అలాగా ఐ మెట్ సలోని, నా రూమ్మేట్. సో పూణే, రైట్? షీ ఇస్ ఫ్రమ్ పూణే. యా, పూణే. సో తను కూడా లేదండి యాక్చువల్లీ, తన ఏదో వర్క్ ఉండి వెళ్ళారు. సో యా, అలా ఫైండ్ అవుట్ అయింది. చక్కగా మీకు గర్ల్స్ ఉన్నారు కాబట్టి చక్కగా వాళ్ళకి పరిచయం అయ్యారు. తర్వాత మన వాళ్ళందరూ క్లాస్లో వీళ్ళందరూ మన స్టూడెంట్స్ అందరూ మంచిగా పరిచయం అయ్యారు. సో ఏంటంటే ఫీల్ లైక్ ఇండియాలో చదువుకున్నట్టే అనిపిస్తుంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, చాలామంది భయపడి ఇంకా రావడం మానేస్తున్నారు. సో మీరు అలాంటిది ఏం ఫీల్ అవ్వద్దు, అంతా ఇండియాలోనే ఉంటుంది. అంతా ఫుడ్ కూడా సేమ్ అదే దొరుకుతుంది, అంతా ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. మేము ఇండియాలో కూడా అంతలా బిర్యానీ తినాం, ఇక్కడ అంత బిర్యానీ కదా, నాన్ వెజ్ అంతా. నాన్ వెజ్ బేసికల్లీ బాగా కుక్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు బ్యాచ్ లోని. చాలా బిర్యానీలు అన్ని, బయట ఫుడ్ కూడా అంత డిపెండ్ అవ్వట్లే, అన్ని చక్కగా గ్రాసరీ స్టోర్లో తెచ్చుకోవడం, అన్ని వండుకోవడం, తినడం, అంతా ఇంట్లో వండుకొని ఫుడ్ అంతా ఇండియన్ ఫీలింగ్. మమ్మీ ఇండియా వచ్చేటప్పుడు, మరి ఇండియా నుంచి వచ్చేటప్పుడు కూడా ఏం తెచ్చుకుంటారు అంటే యూజువల్ గర్ల్స్ ఏం తెచ్చుకుంటే మంచిది వాళ్ళకి ఎక్కువ ఇక్కడ దొరకనివి కానీ అలాంటివి? సో వాళ్ళు బేసికలీ ఆగస్ట్లో ఫాల్లో వచ్చేటట్టు అయితే అనుకుంటాం. అరిజోనా కదా వేడిగా ఉంటుంది, ఆబ్వియస్లీ సమ్మర్స్లో చాలా వేడిగా ఉంటుంది, కానీ ఆగస్ట్లో కూడా వేడిగా ఉంటుంది. అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వింటర్, అంటే ఆ టైంలో నిజంగా చాలా చలిగా ఉంటుంది. అంటే అలాగే చాలా మంది నా ఫ్రెండ్స్ వింటర్ క్లోత్స్ తెచ్చుకోలేదు. సో వింటర్స్ కూడా లైక్ కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్తాయి, బయట ఫుల్ లాట్ ఆఫ్ విండ్ అవన్నీ ఉంటాయి. సో ఫాల్లో వచ్చేటప్పుడు అయితే ఐ వుడ్ టెల్ దెమ్ కి వింటర్ క్లోత్స్ కొన్ని తెచ్చుకోమని. స్నో అయితే ఉండదు కదా? స్నో అస్సలు ఉండదు ఇక్కడ ఈ అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో. ఓకే ఓకే, నైస్. సో మరి చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా వచ్చే వాళ్ళకి అయితే మనం ఆల్రెడీ చెప్పాం చాలా విషయాలు, సేమ్ అదే ఉంటాయి. సో ఇప్పుడు రోబోటిక్స్ కదా మీరు కూడా, రోబోటిక్స్లో నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి కొంచెం? అంటే ఇప్పుడు మాస్టర్స్ అయిపోయిన తర్వాత లైక్ యాజ్ యూజువల్ మంచి కంపెనీలో జాబ్ చేద్దామని, ఫుల్ టైం జాబ్.
ఫుల్ టైం జాబ్లో చూస్తున్నారు. అమెజాన్ రోబోటిక్స్. సో ఇప్పుడు అంతా అన్ని కంపెనీస్ కూడా రోబోటిక్స్ కనబడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఈ డెలివరీ సిస్టమ్ కానీ మెకానిజం అంతా మారుతుంది కాబట్టి ఈ రోబోట్స్ ఒక కీలక ఇది ఉంది, పాత్ర ఉంది రోబోటిక్స్. అండ్ మేము తీసుకున్న మోస్ట్లీ చాలా సబ్జెక్ట్స్లోని అంటే లైక్ అసైన్మెంట్స్ ఆబ్వియస్లీ ఉంటాయి, కానీ మేము ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాము. అంటే లైక్ ఆ ప్రాజెక్ట్స్ ద్వారా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. సో అలా కూడా మేము చాలా నేర్చుకుంటున్నాం. ఓకే. సో ఇంకా మన థ్యాంక్ యూ వెరీ మచ్ మిన్షు ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. డెఫినెట్గా ఎవరన్నా మన రాజమండ్రి నుంచి ఎవరన్నా కనుక ఎవరైనా కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మనం షేర్ చేద్దాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తా. అట్ ద సేమ్ టైం మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకెక్కువ డౌట్స్ అడిగితే నేను కాంటాక్ట్ ఇస్తాను, సూర్యది కానీ ఎవరిది మీది కానీ. తప్పకుండా మీరు వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ మిన్షు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఇట్స్ రియలీ నైస్. సో ఇది గైస్ మన ఈరోజు మన ఏఎస్యూ స్టూడెంట్స్తో ఇంటరాక్షను. చాలా విషయాలు తెలుసుకున్నారనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమన్నా ఆన్సర్ చేయకపోతే ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు పోస్ట్ చేయండి, డెఫినెట్లీ ఆన్సర్స్ తీసుకొస్తాను మీకు. సబ్స్క్రైబ్ వినయ్ తెలుగు ట్రావెలర్.